అజార్ ఖాన్, మీరు హిందుస్థాన్ లో అల్లా రాజ్య స్థాపన కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కఠినమైన జిహాద్ ట్రైనింగ్ పూర్తి చేశారు. అల్లా కోసం, ఇస్లాం కోసం మీరు జిహాద్ ప్రారంభించే సమయం ఆసన్నమైంది. మసూద్ భాయ్ ఇస్లాం మతం కోసం అల్లా పంపిన పవిత్రమైన గొప్ప సైనికుడు. ప్రపంచం అంతా అల్లా రాజ్యం చేయాలని తన ప్రాణాన్నే పణంగా పెట్టి జిహాద్ చేస్తున్నాడు. మసూద్ భాయ్ ని హిందుస్థాన్ కాఫీలు అరెస్టు చేసిన విషయం మీకు తెలుసు కదా. అలాంటి గొప్ప ఇస్లాం మత సేవకుడిని మనం పోగొట్టుకోకూడదు. ఇప్పుడు మీరు చేయాల్సిన పని, మీ స్వస్థలమైన హైదరాబాద్ లోని పోలీస్ కస్టడీలో ఉన్న మసూద్ భాయ్ ని బయటికి తీసుకురావటం. వెంటనే హైదరాబాద్ వెళ్లి మన వాళ్ళని కలవండి. వాళ్లే ఏర్పాట్లన్నీ చేస్తారు. ఇది మీకు అల్లా అప్పగించిన పవిత్రమైన బాధ్యత. అల్లా మిమ్మల్ని కాపాడుతాడు. ఫీ అమానుల్లా. हीरो बनने का है तू? समझ में नहीं आता शक्ल देख. నేనయ్యా ప్రొడక్షన్ మేనేజర్ సత్యం. ఎన్టీఆర్ ని కూడా ఇలాగే తోసేశారు రా. ఏమైంది? విశ్వవిఖ్యాత పుట్టినవాడు నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న సీఎం పిఎం కూడా కావాల్సిందిరా. మహానుభావుడు పైకి వెళ్ళిపోయాడు. అన్నా ఇక్కడ చిరంజీవి అద్దంలో మొక్క చూసుకోమన్నారా. ఏమైంది? మెగా స్టార్ బస్సు. ఆ తర్వాత పేర్లుందులే గడుచుకుంటారు. ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్. ఆ రోజు నాకు సెల్యూట్ కొట్టి గేట్ కొంచెం తెరుస్తారా నీ అబ్బా. తెలుగు దేశంలో, తెలుగు రాష్ట్రంలో, తెలుగు నగరంలో, తెలుగు ఇండస్ట్రీలో హిందీ కొత్తేంట్రా? మీ బతుకులు ఇంతేరా. ఇలా కాపలా కాయాల్సిందే. ఈ రోజు నేను ఇక్కడ, రేపక్కడ. మీరెప్పుడు ఇక్కడే రే. ఇక్కడే ఆ లాంగ్ షాట్ లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా. కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న. అది ఈ ఎమోషన్, ఈ డ్రామా కావాలరా. డ్రామా, ఎమోషన్. 6 ఏళ్ల నుంచి ఇలాగే తోసి పారేస్తుంటే ఇక కొత్తగా ఇమోషన్ డ్రామా ఎక్కడి నుంచి వస్తాయి బే? అది కాదురా కోటి. బాబు. బాబా నిన్ను కూడానా? ఏ హీరోయిన్ ప్రతి ఒక్కరిని బాబు అని పిలవట్లేదా? హీరో అవ్వాలి కదా. చెప్పు. అవుతావు కదా. అవును రే. ఆ బాబు ఎవరికో చిచి ఇడు కాదు. ఈ బాబు ఎవరికో గచ్చపడానికి వెళ్ళో ఏమైంది? వాళ్ళ బాబాయి బావమరిది విన్నారా? రేపు 9:23 వాళ్ళ సిద్ధాంతి కూడా వినాలట. ఓహో, సిద్ధాంతులు కూడా కదలింటున్నారా? ఇప్పుడు అర్థమైందిరా కోటి, నిన్ను సెక్యూరిటీ వాళ్ళు బయటికి ఎందుకు తోసేస్తున్నారో. డ్రెస్ ప్రాబ్లం. ఈ తొక్కలో డ్రెస్ వేసుకుని స్టూడియోలో చుట్టూ తిరిగితే అంతే మరి. పక్క రౌండ్ ర్యాలీ. నువ్వు గాని రోజుకో గెటప్ వేసుకుని స్టూడియోకి ఎంట్రీ ఇచ్చావనుకో, నువ్వే హీరో రే. మద్రాసు వెళ్ళిపోదాం అనుకుంటారా? ప్రతివాడు తమిళ్లో కథ చెప్పు అంటారా? చిచి, మద్రాసు వెళ్ళిపోయి ఏ కుమారనో శరవణనో పేరు మార్చేసుకుంటాను. చిచి, అప్పుడు సినిమా తీస్తాను రా. వెంటనే మనోళ్ళు వచ్చి రీమేక్లు అంటూ తయారవుతారు. ఇది బాగుందిరా.
చిచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఎంత లోకు అయిపోయిందిరా రేయ్ నేను మాత్రం రీమేక్లు తమిళ డైరెక్టర్స్ తో పనిచేయండి రే ముందే చెప్పేస్తున్నా ఓటీటీ బాబు! అలాగే బాబు ఎప్పటికే టీ బాకి 150 రూపాయలు అయింది డబ్బులు ఎవడెత్తాడు బాబు మీ బాబా ఇదిగో మీకు కుట్లు కూడా ఏమన్నా ఏయ్ ఒక్క ఛాన్స్ రా ఆ ఒక్క ఛాన్స్ రానివ్వు మావాడు సూపర్ హీరో అవుతాడ్రా అప్పుడు ఈ తొక్కలోని బట్టలు అద్దెకిచ్చే షాప్ ఏంటి బట్టలు కొనుక్కునే షాపే పెట్టిస్తాడు మావాడు చల్లావా నన్ను కూడా మా ఊళ్ళో శోభన బావులో ఉన్నావు అంటే టెంప్ట్ అయిపోయి రైలుకి వచ్చాను 15 సంవత్సరాల నుంచి మన పరిస్థితి ఇది అవును రే మీ ఊళ్ళో మొఖాలు చూసుకుని అద్దాలు అమరా అమ్ముతారియా రేళ్ళు ఆగలరా నీకు ఈ పక్క షాప్ గారికి ఏం చెప్తారా నీ ఫేస్ కి నా ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందిరా ఈ ఫేస్ వాల్యూ నీ తెలియట్లేదురా ఫేస్ ఆఫ్ యూత్ ఒక బొమ్మ పడింది అనుకో పడుద్రా మీ ఇంటి వాళ్ళు 6 నెలల నుంచి అద్దె ఇవ్వట్లేదని 33 సార్లు వచ్చాను. మళ్ళీ వస్తా. నమస్తే సార్ సినిమా పిక్చర్లు 2 వచ్చాయి. ఇక్కడికి రాలేదండి ఇక్కడికి అసలు రాలేదండి బాబు దీనికి నేను చూడలేదండి ఇక్కడికి రెంట్ కట్టి 6 నెలలు అవుతాయి. నేను లేచేసరికి పోతాయి, పడుకునేసరికి వస్తాయి. ఏమన్నా అంటే ఒక్క ఛాన్స్ అంటాయి. వీడు ఫేస్ ఏమన్నా చిరంజీవి అనుకుంటాయి, అమితాబ్ బచ్చన్ అనుకుంటాయి. హు! వీళ్ళ జిందగీలో జూనియర్ ఆర్టిస్ట్ కూడా అవ్వాయి. जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे बाप को चोर कहा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरी माँ को मारा था जाओ पहले उसका साइन लेके आओ जिसने मेरे हाथ में ये लिख दिया था फिर तुम जहाँ कहोगे वहां साइन के लिए तैयार हो मेरे भाई కంటి చూపుతోనే కాదురా హిందీ డైలాగ్ తో కూడా చంపేస్తా అదిరిపోయింది కదండి మావాడు హిందీ డైలాగ్ ఒక్క ఛాన్స్ అండి ఒకే ఒక్క ఛాన్స్ చిరంజీవి అమితాబ్ బచ్చన్ కూడా ఈజీగా సూపర్ స్టార్స్ అవ్వలేదండి వస్తున్నారు చీకొట్టించుకున్నారు మీలాంటి వాళ్ళు రెడ్లకు కొట్టారు కానీ ఇప్పుడు హిట్లు సూపర్ హిట్లు బంపర్ హిట్లు బ్లాక్ బస్టర్ బొరంజాస్ బ్లడ్ బ్యాంక్ ఏబిసిఎల్ కార్పొరేషన్ తర్వాత ఎందుకులే చెప్తే తెలుసుకుంటా నేను చెప్పే సంగతి వింటే నీ దిమాగ్ ఖరాబ్ అవుతాయి. రేపు సాయంత్రం లోపల రెంట్ కట్టకపోతే మా కిరాణం షాప్ లో నూనె డబ్బా దొంగతనం జరుగుతాయి. పోలీసులు అనుమానం ఎవరి మీద అని అడుగుతాయి. ఇంటి పైన ఉన్న 2 బర్బాద్ అని చెప్తాయి. మీరు జైల్లో ఉంటాయి, చెప్పకూడు తింటాయి. లేకిన్ జైలుకు రెంట్ ఉండాయి. ఇన్స్పెక్టర్ షాంపూ ఫోన్ చేస్తాయి. కొండలవాడ వెంకటేశ ఎంత పని చేశావు తిరుమలేశ చెట్టు మీద కాయను సముద్రంలో ఉప్పును కలిపినట్టే కలితావు శ్రీనివాస ఆడవాళ్ళని ముసలి వాళ్ళని పది పిల్లల్ని చంపడం మహాపాపమని మన ఖురాన్ లో హదీస్ చెప్పారు కదా చాలా హిందూలో గుజరాత్ లో మన వాళ్ళని మేకలు నరికినట్టు నరికారు ఇంకో చుప్ చుప్ కౌన్ మారా రే కౌన్ కిస్కో మారా ఇల్లా అక్కడ గుజరాత్ లో అరే పాగల్ హోగే సబ్ లోగ్ అహ్మదాబాద్ లో వాళ్ళు చంపారని మనం గోదా ట్రైన్ తగలబెట్టి మనమని వాళ్ళు బాబ్రీ మసీద్ అని మనం అయోధ్య రావడం వాళ్ళు ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎప్పుడు మిగలరు మొత్తం శ్మశానం అయిపోతాయి. అరే మనిషి లేనప్పుడు సమాధుల మీద బతమేం చేస్తుందిరా అరే సోత్రే सोच अमजद भाई भाषण बंद कर काट देंगे इन सबको वही मैं पूछ रहा हूँ क्यों काटना है इन लोगों को हाँ क्या बिगाड़ा है इन लोगों ने आपका अरे तेरा भाई को मारा हाँ अरे तेरा बहन को मारा अरे तेरा अम्मी जान को मारा ఏం చేశాడండి పాపం ఎక్కడి నుంచో వచ్చారు ఊరు తెలీదు పేరు తెలీదు ముక్కు ముఖం తెలియని వాడి మీద ఏంటండి కక్ష हम जैसा मुसलमानों का ऐसी बात कर अरे मुसलमान मुसलमान तू मुसलमान है रा మొన్నే భార్యని చెప్పి జైలుకి వెళ్ళొచ్చావు जोरों को मार देते और ये बोल रहा है मुसलमान अरे तेरे जैसे लोगों के वास्ते हमारा इस्लाम సిగ్గుతో తల ఉంచుకుంటుంది మీరు కూడా ఈ మాట విని अरे तू निकल निकल जा तू निकल अरे निकल बाद में पछताओगे अल्लाह की कसम वही अल्लाह के लिए कुरान के कसम स्ट्रेट मुसलमान बोल रहा हूं ఒక్కడు అడుగు ముందేసినా జాతము डालूंगा अल्लाह अकबर अल्लाह अकबर
वही मैं बोल रहा हूँ ये ठीक नहीं है भैया అల్లా కూడా నచ్చలేదు అందుకే నమాజ్కి పిలిచాడు నైతో కబేలా హోతా కబేలా అరే ఈ దేశాన్ని వదిలి ఎక్కడికి వెళ్తాం భయ్ ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరగాలి ఇక్కడే చావాలి ఈ దేశం మనది ఇంకెక్కడికి వెళ్ళాం వెళ్ళినా ఏ దేశం మనం తీసుకోదు అరే బిచ్చగాడు అయిపోతాం అని అందరూ అందుకే ఉన్నంత సేపు మిల్కే జిద్దే అరే స్ట్రెస్ होते हैं क्या चलो काम पे चलो चल 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 भाई काम पे चलो अरे छोड़ रहे पागलपन चल आते चलो भाई अरे कुछ भी प्रॉब्लम नहीं है अरे क्या बोल रहे हैं अरे तप्पू तप्पू ఎంత బడా బాత్ బోల్ रहे हैं నేను దేవుడు ఏంటండి అసలు గొడవలు ఇక్కడే స్టార్ట్ అవుతాయండి ప్రపంచమంతా నిండిపోయిన ఆ దేవుణ్ణి తీసుకొచ్చి ఓ గుడి కట్టి గదిలో పెట్టాలనుకోవడం ఏంటండి ఆ దేవుణ్ణి 4 గోడల మధ్య పెట్టేంత గొప్పవాళ్ళండి మీరైనా నేనైనా మరి గుడి ఎందుకండి వहीच मैं बोल रहा हूं भाई साहब గుడైనా చర్చ్ అయినా మసీద్ అయినా ఆ దేవునికి ఆఫీసర్ లెక్క అక్కడికి వెళ్ళి మా కష్టాలు మా ప్రాబ్లమ్స్ जो कुछ भी हमारा प्रॉब्लम्स है అక్కడ అప్లికేషన్ పెట్టాలంతే అది ఆయనకి వెళ్తుంది దువా मांगने की जगह है ప్రార్థించాలంతే समझ गए आप चलो चलो यहाँ फिक्र मत करो चलो नमस्ते नमस्ते चलो 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 अरे मुन्ना जिधर हो बेटा तू चल चल अरे ओ गणेश भाई एक चाय लगाना मेरे लिए అంజద్ భాయ్ अरे कैप्टन सैल्यूट నువ్వు కాదు నేనే సెల్యూట్ చేయాలి अरे साहब आप क्या कर रहे हैं లేదు అంజద్ భాయ్ నీలాంటి అంజద్ భాయ్ ఊరికి ఒక్కడున్నా చాలు మన దేశం ఎప్పుడో బాగుపడేది అందుకే సెల్యూట్ कैप्टन साहब शर्मिंदा मत करना నాదే ముందు సాబ్ మీ మిలిటరీ వాళ్ళు చేసే ముందు ऐसे ఏదో పిచ్చి గొడవ సందేశానంతే हमारा क्या है साहब సరే భయ్యా ఈ సల్యూట్ మా పెళ్లికే అనుకో అసలు నువ్వే లేకపోతే మా ఇద్దరు పెళ్లి జరిగేదా అప్పుడు హిందూ అంటూ ముస్లిం అంటూ ఎన్ని గొడవలు జరిగేవి? क्या फायदा నాకు ఇంకా ఆడుకోవడానికి బిడ్డనివ్వలేదుగా అరే అరే శరణ్ దేక్ अरे लड्डू मेरी शाहरुख खान अरे मेरा प्यारा भाई अरे मेरी जिगर अल्लाह अकबर जय वीरांजनेया अरे ओ खाजा सेठ प्रॉब्लम क्या है तेरा आज सुबह सुबह मैं आंध्र पोरागन तिट्टे अंट ఎవరు లేరనుకున్నావు వెనకాల ప్రాబ్లం क्या है मेरे साथ बोल बोल బోలో తుమ్ బోలో मैं बोलूं 6 నెలలు రెంట్ కట్టకపోతే జైలుకు పంపుతాయి చిప్పకూడు తింటాయి ధమ్కీ దేతాయి జుబేదా లేదా లోపల జుబేదా క్యూ? అరే ఓ జుబేదా కడక్ చాలే అన్న మేరే లియే జుబేదా చాయ్ నహీ బోలో అరే ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో మాట్లాడుతున్నావుగా అసలు మా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు క్యా సమझ रहा है तू బర్బాద్ గాళ్ళు అంటాయి अरे सेठ रेस्पेक्ट रेस्पेक्ट से बात करो रेस्पेक्ट से बात करो क्यों रेस्पेक्ट हाँ? क्योंकि रेस्पेक्ट छतरे आना क्यों रेस्पेक्ट क्या अरे फेस छोड़ो शाहरुख खान बहुत बड़ा हीरो बनेगा और ये है डायरेक्टर मूर्ति ఒక్క సినిమా తీయకుండానే అరే తీస్తారు భయ్ हाँ? పారిపోతారా అట్లా అని జైలుకి పంపుతాయి అరే జుబేదా జుబేదా? కేసీ హో జుబేదా క్యూ? అరే కుచ్ నీ సాబ్ మీ ఆటో నడుపుతూ బ్రతుకుతున్నాను కిరాయి కట్టాలి కదా తీసుకొస్తుంటే వీళ్ళు దొరికారు పట్టుకొచ్చాను క్యా సాబ్ రెంట్ ఇవ్వకుండా ఏడ్పిస్తున్నారా అదే కదా చెప్పాను అరే కోటి తప్పురా ఠీక్ నే సాబ్ తుమందర చాలా ఎరా ఎక్కడో ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ నైజాం దాదాని ఏడిపిస్తున్నారా తను ఇటుక ఇటుక పేర్చి పేర్చి కట్టి నువ్వు ఉండు జుబేదా చెప్ జుబేదా కాదు నేను हाँ। తుమందర చాలా రే నువ్వు షారుఖ్ ఖాన్ ఉండొచ్చు ఓకే ఆటో రూట్ మారింది అట్లా కాదు సార్ మీ ఆటో నడుపుతున్నాను రెంట్ ఇచ్చాను అట్లాగే మీరు కూడా ఇచ్చి మంచి పేరు అంత హందర్ద్ ఉంటే వాళ్ళిద్దరు రెంట్ నువ్వు కట్టు साहब इतना बात बोले आप अब भी देता हूँ अरे अब भी देता हूँ भाई ఇన్స్పెక్టర్ తాజా బోల్ రహా హూ పైన నా ఇద్దరు బర్బాద్ గాళ్ళు మా కిరాణా షాప్ లో నూనె డబ్బాను దొంగిలించారు आप इमीडिएट 3 months rent ले लो मत आना शुक्रिया सर तुम अंदर चलो चलो जुबेदा साहब तुम बाहर चलो बुड्ढा साला माँ माँ देख कौन है शाहरुख खान अरे देख अम्मा सलाम वालेकुम सलाम 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 లే బేటా ఖీర్ ఖా एक मिनट ए ఓ అమ్మ గురించి ఒక డైలాగ్ ఉంది కదా అది చెప్పవా బోలో బోల్ 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 అరే ఇప్పుడు సూపర్ డైలాగ్ ఏమో
అమ్మా అమ్మా సృష్టికి మూలం అమ్మా, అనురాగం ముద్దు చేస్తే అమ్మా, ఆశలకి రూపం వస్తే అమ్మా, మంచితనం పరిమళిస్తే అమ్మా, ప్రేమకు మారు పేరు అమ్మా, దేవుడికి ప్రతిరూపం అమ్మా. అమ్మా అమ్మా సూపర్ సూపర్ मेरे लड्डू सुपर सुपर माँ अरे माँ क्यों रो रहा तू हाँ क्यों रो रहा तुम माँ अगली चुप छोड़ छोड़ माँ ठीक है ఏంటి అమ్మ భాయ్ ఏమైంది? चुप ठीक है माँ चुप ठीक హజర్ అంటే నా తమ్ముడు భాయ్ నీలాగా ఎప్పుడు గాలి చేసి ఉంటాడు బహుత్ ప్యారాతో ఎప్పటిలాగే 2 ఏళ్ల క్రితం ఉంటుందిగా బాబ్రీ మస్జిద్ తర్వాత పిచ్చి పిచ్చి గొడవలు హిందూ ముస్లింస్ కి అలా సిటీ మొత్తం గొడవ అవుతోంది, కర్ఫ్యూ చెప్పుకుంటున్నారు, వీడింట్లో లేడు, భయంగా ఉంది, అంత ఎదుగుతున్నా. ఆ తర్వాత లాల్ మండిలో థియేటర్ కాల్ చేశారు. వీడు ఎక్కడున్నాడంటే మా ఇబ్రాహిం చాచా కొడుకు వీడు అదే థియేటర్కి వెళ్ళారంట. పరిగెత్తుకు వెళ్ళాం, కుచ్ భీ नहीं था वहां पे, గుర్తుపట్టలేం, కాలిపోయిన శవాలు బూడిద చేసి. అరే మా చూడు మా మాలిక హుకుమే మనం ఏం చేయగలం? అరే దేఖ్ అల్లా నే బజా దేఖ్ అజర్ భాయ్ కో, వీడో కొడుకు ఇదిగో వీడో కొడుకు, అభి అజర్ కా జన్మదిన్ హై, తూ రోనా మత్, దే దే ఈ బట్టలు नीचे तो नीचे उसको भी दुआ देना. मेरे ऊपर भी तुम लोगों को लग जाए. चल 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 खीर खा खीर खिला दे, खिला दे तेरी हाथ से खिला दे. అమ్మా अरे माँ रोना मत माँ, अरे बोल माँ. और से सुनो, सबसे पहले मसूद भाई कहाँ है पता करना है. भैया బయటికి తీసుకురావాలి, ఎక్కడున్నా సరే. మసూద్ భాయ్ మనకు కావాలి, మన ప్రాణాలు పోయినా సరే. అల్లా కోసం గన్స్, క్యాష్, ఆర్టీఎక్స్ అన్నీ వస్తున్నాయి. తెలుగు మాట్లాడటం నేర్చుకో. 30 years ఇండస్ట్రీ. బాబు అడుగుతాను ముందు. బాబు మీకు సూపు తాజ్ బంజారా నుంచా గ్రాండ్ కాకతీయ నుంచా? ఓకే బాబు. బాబు గారు తాజ్ బంజారా నుంచి సూపు అవన్నీ బాబు మధ్యాహ్నం లంచ్ తాజ్ బంజారా గ్రాండ్ కాకతీయ వచ్చింది బాబు. నువ్వు నొక్కేద్దాం అనుకున్నావా? బాబు 30 years ఇండస్ట్రీ ఇక్కడ. అవును బాబు. ఆ పని మీద ఉండు. అలాగే బాబు. అగో బాబు తాజ్ నుంచి కూడా తెప్పించు. అలాగే బాబు. ఆ తాజ్ నెల్లికి సాకి మధ్యలో ఉన్న సా తెలుగు నేర్చుకోండి. ఎందుకు వస్తారా ఇండస్ట్రీకి? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఏమంటాడు మీ బాబు? ఏమంటావేంటి సార్? బాబు నెక్స్ట్ పిక్చర్ మీదే. 3 పిక్చర్లు చదివి చెప్తున్నాడు. ఆటమాడుతున్నాడా? 50 లక్షలు దొబ్బాడు అడ్వాన్స్. ఇప్పుడే మీ గురించే మాట్లాడుతున్నాడు బాబు. నెక్స్ట్ పిక్చర్ మీదేం చెప్పాడు బాబు. ఈ దఫా కాల్ షీట్ ఇవ్వదు, నా సంగతి తెలుసుగా. ప్రొడ్యూస్ కౌన్సిల్ లైన్ లో బాబు 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 హలో. వస్తాను బాబు. డేట్ అడితే కన్ఫర్మ్ చేయడు, మాట్లాడితే 30 సంవత్సరాలు. రఘురామయ్య గారు ఎప్పుడు ఏమిటా ఏమిటి? నా దగ్గర సబ్జెక్ట్ చాలా ఉన్నాయా? నా దగ్గర ఉన్నాయి చెప్తారు కదా. ఏమిటి మీరు చెప్తే పట్టలేదా? ఏమిటి మీరు అర్థం పట్టలేదా? బుద్ధి లేదు, పిచ్చి పట్టిందా? ఫుల్ డార్క్ గా ఉంది, ఎక్కడో దూరంగా కుక్కలు అరుస్తున్నాయి. నీ సజెషన్ లోకి వచ్చేస్తాను. నీ టైట్ సజెషన్ లో అదిగో విలన్ రివీల్ అయ్యాడు. కట్ చేస్తే విలన్ షాట్. పాపం భయపడుతుందేమో రా. భయపడుతుందా? ఇదేంది
50 రూపాయలు 50 మీ అమ్మ మొగుడిస్తాడా మరి ఎలా మాట్లాడు పెట్రోల్ ధరలు తిరిగినాయి. పెట్రోల్ ధరలు పెడితే నేను ఎందుకు పైసలు ఇయ్యాలి? అయినా నువ్వేమైనా పెట్రోల్ పోసి నడుపుతున్నావు బండి? గ్యాస్ కలిపి వచ్చేటప్పుడు అంతా పొగేనాయ్యా, పొగ 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 మస్తుగా తగ్గొస్తుంది. పైసలు వేయాలి. మాట్లాడతావేంటి? తెలుగులో మాట్లాడు. నాకు ఎరికైంది. ఈ పాల పైసలు తీసుకొని లోపలికి పోని బిడ్డ. ఈ పద్మాష్ గారు లోపలికి పోనిస్తలేరు. నా బిడ్డ హీరోయిన్ అయినాక మిమ్మల్ని నౌకర్లకు వెళ్ళి తీయిస్తాం. మీ బొంద బెట్ట మిమ్మల్ని గట్టుకపోను. హీరోయిన్ అవుదామని వచ్చావా? భలే కరెక్ట్ టైంకి వచ్చావే. ఇప్పుడే ఇంతకు ముందే వెంకటేష్ బాబు ఫోన్ చేసి నీలాంటి జాంపండు పిల్లే కావాలన్నాడు. ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నా, బొంబాయి వెళ్దామని క్యాన్సిల్. ఇక్కడే ఓకే. వెంకటేశా? విక్టరీ వెంకటేష్ బాబు. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు. కూర్చోండి. బాబు అర్జెంట్ గా ఊటీ వెళ్తున్నాడు, తొందరగా వెళ్ళి కలుద్దాం. కూర్చోండి కూర్చోండి. మరి బొప్పిల్ రాజా, ప్రేమించుకున్నావరా, కలిసి ఉన్నావరా, చంటి, వాసుది, వాయిస్ ఆఫ్ ట్రూత్, జై మందేరో. పోయి పోయి వీడి చేతిలో పడిందేంట్రా? ఎంతమందిని కాపాడుతున్నావురా మనం? పాప అమ్మాయి చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. నీకెలా తెలుసు? పక్కనున్న వాళ్ళ అమ్మని చూస్తేనే తెలుస్తుంది. అప్పుడు మన సినిమాలోనే హీరోయిన్ గా పెట్టుకుందాం. నేను కొత్త అమ్మాయిలతో చేయను. ఐశ్వర్య రాయ్, కనీసం కరీనా కపూర్. చంపుతా కొడక. ఏం రికార్డింగ్ ఏంటి సార్? యాక్షన్ చెప్పా. యాక్షన్. మూర్తి ఏంట్రా విశేషం కర్తవ్యం సూపర్ అర్థం అవుతాయి కదా. యాక్షన్. ఎక్కడా? విజయశాంతి వాకే నీకు నచ్చట్లేదు. మీ డైరెక్షన్ లో యాక్టింగ్ ఎలా చేయాలి నాకు అర్థం ఎవరండి? బాబు 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 ఆ పారగాలు చూడండి. నా బిడ్డను పాడగాయాలని చూస్తుంటూ పారిపోయారా? మరి అది పోలీస్ యాక్టింగ్ అంటే. డైరెక్షన్ నేర్చుకోమ్మా. ఏది తింగర్ గుచ్చి ఊళ్ళో వాళ్ళందరూ సముద్రంలో ఉన్నామని, రమ్యకృష్ణలో ఉన్నామని అనగానే ఓ ఎగేసుకొని వచ్చేయటం. డైరెక్ట్ గా స్టూడియోలో దూరిపోవటం. అక్కడ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు బాగా తెరుచుకొని నిన్ను హీరోయిన్ చేస్తా నీకోసం వెయిటింగ్. ఆడెవడో ఎదవ వెంకటేష్ నాగార్జున పేరు చెప్పగానే గంతులేసుకుంటూ వాడు కారెక్కేసి వెళ్ళిపోవటమే. అబ్బా పెద్ద హీరోయిన్ అయిపోదామనే. నీకు సినిమా సంగతి తెలీదు. అసలు ఇక్కడ చాలా కాలం నుంచి నానా ఎందుకులే లేడీస్ ఉన్నారు. నువ్వు ఏదో సంగీతం ఆపు. తెల్లతోలు ఉండగానే సరిపోయే. బోర్లంత అదృష్టం ఉండాలి. అయినా నీ ముఖం చూస్తుంటే మీ అమ్మని చెరగొట్టేసి ఉంటుంది. ఇదిగో నోరు మూసుకొని నీ కూతుర్ని వచ్చిన దారినే తీసుకెళ్ళిపో. శుభ్రంగా పెళ్లి చేయి. అర్థమైందా? ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. నేనేంటో చూపిస్తాను. కోటి, ఈ డైలాగ్ ఎక్కడో వినట్టు ఉంది కదా. ప్రయత్నం చేయడంలో తప్పులేదు కోటి. ధైర్యంగా ఉండమ్మా. సరిగ్గా ప్రయత్నం చేస్తే ఎవరైనా సక్సెస్ అవ్వచ్చు. నువ్వు హీరోని అయ్యేంత వరకు మా ఇంట్లోనే ఉండు. సైరా లోపలికి తీసుకెళ్ళు. కోటి మంచి క్లాస్. బాయ్. అది సరే కోటి, ఈ డ్రెస్ ఏంటి? అదే సార్ మీకు పోలీస్ కథ జబర్దస్త్ స్క్రిప్ట్ है साहब, शोले से बड़ा फिल्म बनेगा क्या बे? అవును సార్, సూపర్ హిట్ కదా సార్. 70s లో ఎన్టీఆర్ నిప్పులు లాంటి మనిషి సార్. 80s లో రాజశేఖర్ అంకుశం సార్. 90s లో శ్రీహరి పోలీస్ సార్. దాని తర్వాత మళ్ళీ పోలీస్ సబ్జెక్ట్ లో సినిమా రాలేదు సార్. చాలా సూపర్ హిట్ కదా సార్. అవును సార్, ఆ సినిమాలో కోటిగాడ హీరో సార్. ఒక్క ఛాన్స్ సార్. ఆ ఫీలింగ్ కోసం పోలీసులతో తిరిగా నేనే చెప్పాను సార్. ఎలా ఉంది సార్? చాలా బాగుంది కోటి, కానీ పోలీస్ డ్రెస్ అయ్యంటే ఇంకా బాగుంది. మూర్తి, మన సినిమాలో పోలీసుని చూస్తుంటే చాలా సిగ్గేస్తుంది. కనీసం మీరైనా అసలు పోలీస్ అంటే ఏంటి, ఆ డిపార్ట్మెంట్ డ్యూటీస్ ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ యూనిఫామ్ ఏంటి, ఇలా రీసెర్చ్ చేయండి. రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేయండి. ఓ పని చేద్దాం. నా క్లోజ్ ఫ్రెండ్ ఓ పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. ప్రెసిడెంట్ నుంచి గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నాడు. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. మనం వెళ్ళి వాడిని ఒకసారి కలుద్దాం. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్
రాధాకృష్ణ. इस ब्लू में एक आदमी आएगा, उसके पास गन्स और RTX है. उसको लेने के बाद मुझे फोन करने की कोशिश करो. भाई पुलिस కొమేని లాడెన్ లాంటి మతోన్మాదులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం పవిత్రమైన ఖురాన్ కి వేరే రంగు పులుముతూ తీవ్రవాద సంస్థల్ని తయారు చేస్తున్నారు సార్. మన దేశంలో ఇస్లాంకి రక్షణ లేకుండా పోతుందని, వాళ్ళు అన్యాయమైపోతున్నారని లేని భయాన్ని ముస్లింస్ లో కలిగిస్తూ అమాయకులైన ముస్లిం యువకుల్ని మతం పేరుతో రెచ్చగొట్టడం, తీవ్రవాదులుగా తయారు చేయడం, ఇలా మన దేశాన్ని శ్మశానంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు సార్. అలాంటి తీవ్రవాద సంస్థకు లీడర్ ఈ మసూద్ అజర్. ఖలీల్ 2 years ఏంట్రా ఇది? నువ్వు ఇండియన్ కదా? నువ్వు ఇక్కడ పుట్టలేదా? ఇక్కడ పుట్టి పాకిస్తాన్ జన్మనిచ్చిన తల్లినే చంపుకోవడానికి ట్రై చేస్తారంటరా. ఇన్ని పాకిస్తాన్లు వచ్చినా మా వెంట్రుకు కూడా పీకలేరురా. తోలు తీస్తాం. వీడి రసం తీయండి, మొత్తం కక్కుతాడు. ఏం చేస్తున్నావు? వీడేనయ్యా ఏసీపీ రాధాకృష్ణ. రాధా, ఇతను కోటి అని నా బాగా కావాల్సినాడు. సినిమాలో హీరో అవుదాన్ని ట్రై చేస్తున్నాడు. ఇతను మూర్తి అని కాబోయే డైరెక్టర్. అడగండి, ఏదో అడగాలన్నారుగా. మంచినీళ్ళు ఏమన్నా కావాలా? అర్థమైంది సార్. తలగా తినక ఫోన్ పెట్టాయి ఇప్పటికే బిల్లకి ఖలీల్ గారు దొరికిందా సార్? కష్టం సార్. అలీగాడా సార్? వాడా సార్? బంజారా డిస్కోటెక్లు ఉంటారు సార్. శుక్రవారం వాడికెట్లో పైసలు వచ్చాయి సార్. శనివారం వాడు బంజారా డిస్కోటెక్ లో పూరీలతో మస్తు ఎంజాయ్. నా పెళ్లికి 200 ఏళ్ళు పట్టు నా కోటిగాడు జోకులు వేస్తున్నాడు సార్. ఆ పుట్టగాడు ఒప్పుకోవట్లేదు. మీరు గన్ తీసుకొచ్చి ఆడ తల హాయ్ అమ్జద్ భాయ్. హాయ్. హాయ్ పూజ. హాయ్ కెప్టెన్. మీ ఆవిడికి డైవర్స్ ఇచ్చేసావా? డైవర్స్ కా? ఓ నో, త్వరగా కానీ. వెయిటింగ్ ఇక్కడ. అమ్జద్ భాయ్, నీ పెళ్లికి పాపు 200 ఏళ్లు పడుతుందని కోటి చెప్పాడంట.
సీతా మహాలక్ష్మి పాత సినిమా పేరు కదా నిజామాబాద్ నుంచి హీరోయిన్ అవుదామని వచ్చావా ఆ, మరి పల్లెటూరు డ్రెస్ ఏంటి ఏ పూజ ఊరుకో సినిమా హీరోయిన్ అంటే కసక్కుమని ఉండాలి ఏంటి నువ్వు అప్పుడు కానీ ఆడియన్స్ అందరూ పూజ నన్ను చూడు ఏడ్చోలే నోర్మి అందరికీ నీ అంత అదృష్టం ఉండద్దు బుర్కాలేసుకొని కొంపల్లో కూర్చుంటే అంతే ఒక్కసారి సిర్ఫ్ ఏక్ బార్ బయట రండి ఫిర్ తుమ్మే పతా చలేగా ప్రపంచం ఎలా ఉంది ఎక్కడికి వెళ్తుంది ముసలమ్మలా నోర్మి ఇదే ఓ మర్చిపోయాను నిన్న డిస్కోటెక్ లో మంచి ఫైట్ కత్తిలో ఉన్నాడు పడుకొని పట్టుకొని బహుత్ మారా రఫ్ గా ఉన్నాడు కానీ మంచి కస్సం. మళ్ళీ మీట్ అవ్వాలి జుబేదా 200 పెళ్లి కోటి ఎక్కడ ఓరి బ్రేచుడా దుర్మార్గంతో మా సంస్కృతిని ఏంటో ఇది పట్టుకోవడం అంటే బిస్కెట్ అంటున్నాను సారీ ఏంటి ఏమైనా మూర్తి ఎక్కడ తీసుకొచ్చావు ఏం మంగళ షాప్ తీసుకొచ్చావు సారీ అంటే సారీ ఏంటి మీ తాలూకానా కొంచెం మెల్లిగా మీ తాలూకా అని అడుగుతున్నాను కాదు సార్ 30 years ఇక్కడ 30 years యాక్టింగ్ 30 years ఆర్టిస్ట్ జీవించాలి 15 ఓరి ప్రౌచుడా ద్రోహంతో మమ్మల్ని వంచన చేసి దుర్మార్గంతో మా సంస్కృతి కింద డైలాగ్ పోలేదయా ఏంటిది డైలాగ్ పోలేదయా రైటర్ ఎక్కడ ఆడెవడో డైరెక్టర్ కదనే మన రైటర్స్ కాపీ కొట్టారటండి ఆడెళ్ళేమో చాంబర్ లో కేసు పెట్టాడు వీళ్ళు మాట్లాడడానికి వెళ్ళారు ఇమ్మీడియట్ వన్ మోర్ టేక్ 48 ఓరి ప్రౌచుడా ఏంటి ఆ సౌండ్ ఏంటి ఆ సౌండ్ ఏంటి బటర్ పేపర్ సార్ మాకు తెలుసు 30 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నావు ఏ పేపర్ ఏంటో మాకు తెలీదా డైలాగ్ చెప్పు నిన్ను ఖండాలుగా నరికి ఏంటి నాతోనే గేమ్ సార్ 30 years ఇండస్ట్రీలో లేకుండా చేస్తా నేను ఫస్ట్ నుంచి రా ఓరి మ్లేచ్చుడా ఓరి డైలాగ్ చెప్పడా రాజే పైగా శంబళం 1.5 టేక్ 63 టేక్ 91 టేక్ 100 టేక్ 125 ఓరి మ్లేచ్చుడా ద్రోహంతో మా మధ్యతనాన్ని వంచి దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదూసి దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని నీది అనేది ఏదీ లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము మా హైందవ వీరుల పొగతనం ఏమిటో చూపిస్తాను జూనియర్ ఆర్టిస్ట్ ఎలా చెప్తే వీళ్ళందరి చేత క్లాస్ పట్టిస్తావా ఈ సంగతి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాను మన తెలుగు వాళ్ళు చాలా పెద్ద మనసు లేకపోతే 30 ఏళ్ళ నుంచి వీడిని హీరోగా భరిష్టం ఏమిటి అది రూపాయి ఉంటాడు మనం మొత్తం డైలాగ్ టప్ప చెప్పేసరికి ఈ దెబ్బతో యాక్టింగ్ ఏ సీత నేను ఎలా చూస్తున్నావేంటి నేను కోటిని కోటి రాజు వేషంలో మళ్ళీ ఉన్నావు. నువ్వేంటి ఎవరైనా డైరెక్ట్ కలవడానికి వచ్చావా ఏంటా నవ్వేంటి నా బిడ్డకి ఏం కావాలంటే పొల్యూషన్ కలవాలా? తర్వాత ఇక తెలుస్తుంది 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అంట డైలాగ్ చెప్పడం చేత కాదు అందుకే వాడిని తోసేసి డైలాగ్ మొత్తం చెప్పేశాను ఒక్క ఛాన్స్ సీత ఒకే ఒక ఛాన్స్ ఎప్పుడు తెలియదు కానీ 4 పేజీల డైలాగ్ ఒకే టేక్ లో చెప్పేస్తాను సీత సినిమా ఇండస్ట్రీలో అదృష్టం అనేది చాలా ముఖ్యం అది కేవలం అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది అందుకే మనం ఎప్పుడు రెడీగా ఉండాలి వెంటనే డాన్స్ నేర్చుకో యాక్టింగ్ నేర్చుకో సినిమా చూడు డాన్స్ ఒకసారి వస్తుంది ఆ ఒక్క సినిమాతోనే మనం అనంత్ సార్ టాటా సెల్ ఫోన్ చేసి నెంబర్ ఎవరిది ఎంక్వైరీ చేయి పిక్ తొక్కల ఫోన్ లైన్స్ అన్ని ఎంగేజ్ ఫోన్ పనిచేస్తోందా ఫోన్ బెంగళూరు కోడ్ 080 ఏనా చెక్
టెర్రరిస్ట్? పాకిస్తానీ టెర్రరిస్ట్. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. ముస్లిమ్స్? పాకిస్తానీ? ఓకే, థ్యాంక్స్. శుక్రియా. చీప్ తెలుసా? నువ్వా? ఆ రోజు డిస్కోటెక్ లో గలాట నువ్వే కదా? అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు దొరికావు. పెద్ద రౌడీవా? హైదరాబాద్ అమ్మాయిలంటే ఏమనుకుంటున్నావురా నువ్వు? రే నీ టైం బాలేదురా రే. నిన్ను ఇడియట్ ఇక్కడ పట్టుకుంటావా? జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్స్ అందరూ నాకు తెలుసా? చూసావా? 10 minutes 10 minutes నువ్వు ఇక్కడే ఉండు. చంద్రబాబు నాయుడు నాకు తెలుసా? నువ్వు ఇక్కడే నుంచో. ఇప్పుడే వెళ్ళి నేను ఆయన తీసుకొస్తాను. డాన్సులు ఆడుతున్నావా? డాన్సులు? భయపడి పారిపోకు. 10 minutes. ఐఎమ్ కమింగ్ బ్యాక్ ఇన్ 10 minutes. దొంగ సచ్చినోడా! क्या समझ रखा है तू? పెద్ద రౌడీ అనుకున్నావా? ఏది ఇప్పుడు ఏడ్పించు అమ్మాయి, ఏడ్పించు. అమ్జద్ భాయ్. అమ్జద్ భాయ్ విన్నావు పేరు ఎప్పుడైనా? ఎవడరా నువ్వు? క్యా నామ్ క్యాదరా బోల్. Come on, come on, Amjad bhai, come on. Come on! వదిలేసి గంట అయింది. అదిగో బస్తాగాడు అక్కడ. కమాన్ కొట్టు, వెళ్ళి కొట్టు. ఇక్కడ పెద్ద బడ్జెట్ జానపద సినిమా ఒకటి ఆగిపోయిందంట్రా. ఈ గెటప్ లో కనిపిస్తే ప్రొడ్యూసర్ టెంప్ట్ అవుతాడేమోనని. మరి ఇక్కడ ఆఫీస్ ఎక్కడ ఉంది? అందుకే కదా నేను తీసుకొచ్చింది. అన్వేషించు. ఇద్దే హైదరాబాద్ ఆటో దే. అరే కనబడదు. అరే వస్త్రాన్ని కను. అరే మర్చాయగా సాలా, ఎవడైనా వచ్చి కాపాడండి. పాపం చచ్చిపోతాడు. చాలా దిమ్మ తిరిగిందా బాగా? अच्छा छोड़ निकल. पूजा बहन सारी जब. अरे माफी मांग बोल रहा हूँ मैं ना. बोल.
సత్తనా చెప్పనా పెద్ద ఇన్స్పెక్టర్ నాకు తెలుసు సత్తనా సార్ 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 నాతో కూడా మాట్లాడండి సార్ సార్ నేను చాలా ఇస్ట్రేట్ పని చేస్తాను సార్ మంచి క్లీన్ రికార్డ్ ఉంది సార్ కస్టమర్ ఆటోలో డబ్బు వదిలేసి తీసుకొచ్చి ఇచ్చాను సార్ ఒక పైసా ముట్టుకోలేదు సార్ సార్ కమిషనర్ అవార్డు ఇస్తా సార్ బెస్ట్ ఆటో డ్రైవర్ బోల్కే అరే చీజు సార్ వీళ్ళతో నాకు పెట్టకండి సార్ ఇద్దరికి సవాల్ లేదు సార్ సార్ చర్రం సార్ మర్ జాతు సార్ సార్ నాకు సార్ 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 వీళ్ళందరికీ అమ్జద్ భాయ్ అంటే తెలుసు సార్ డబ్బులు ఇస్తుంటారు సార్ సార్ మొన్న కూడా 100 రూపాయలు తీసుకున్నారు సార్ పోలీస్ ఆఫీసర్ మీద చేసుకుంటారు సార్ సార్ లేడీస్ పక్కన ఉన్న ఏరియా అంతా చెక్ చేయండి. మీరు కూడా అంతే కదా సార్ వెళ్ళిపోతారు కదా సార్ లేడీస్ అంటే వీళ్ళు టాస్క్ ఫోర్స్ ఆఫీస్ పంపించు. ఓకే ఓకే నేను మాట్లాడతాను. అరే కెప్టెన్ 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 తెలియదు కెప్టెన్ నాకు పోలీస్ అని తెలియక కొట్టేసాను కెప్టెన్ ఓ పూజారా కెప్టెన్ పగలేదు పిచ్చి పిచ్చిగా వచ్చి చెప్తే ఇప్పుడు రౌడీ కొట్టేసాను కెప్టెన్ నాకు తెలియదు కెప్టెన్. చచ్చా అటువంటి వాడు కదా, చాలా మంచోడు, నా బాగా తెలుసు. నీకు ఒకసారి చెప్పాను కదా, నా పెళ్లికి సైరా తరపున వచ్చి హీరోలు నిలబడి ఫైట్ చేశాడు ఇతనే. गलती हो गया साहब నాకు తెలియదు సార్ మీరు స్టేట్ ఇన్స్పెక్టర్ बोल के यूनिफॉर्म కూడా లేదు కదా సాబ్ కన్ఫ్యూజ్ हो गया साहब ఓ క్యా సాబ్ పూజా అసిస్టెంట్ बहुत प्यार साहब అమ్జద్ భాయ్ నేడోగానే కోపం వచ్చేసింది సాబ్ ఏరియా కూడా మంచిది కాదు సాబ్ వచ్చేసాను సాబ్ కానీ అబ్బా ఏం కొట్టాడు సాబ్ సాబ్ దెబ్బ సాబ్ సూపర్ దెబ్బ సాబ్ కానీ ఇప్పుడు बिल्कुल साहब कैप्टन साहब पे दोस्त అంటే హ్యాపీ సాబ్ अरे कैप्टन साहब का दोस्त अपन का भी दोस्त है साहब दोस्ती के लिए जान देते हैं साहब हाथ मिला साहब ఆ ఫ్లాష్ లో ఉన్న అందరి డీటెయిల్స్ కావాలి. అమ్జద్ భాయ్ अरे क्या मारा रे क्या मारा रे अरे सब मारा अरे क्या कहता रे वो हमारे तुम्हारे पीछे आ भाई వేడిలు ఇక్కడ పాపం అమ్జద్ భాయ్. వాడి గురించి తప్పుగా అనుకోక అమ్జద్ భాయ్. नहीं नहीं साहब వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి పోలీస్ అవ్వాలంటూ డే అండ్ నైట్ కష్టపడ్డాడు, ర్యాంక్లో సాధించాడు. వాడి ఇన్స్పిరేషన్తోనే నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. వాడు ఐపీఎస్ పాస్ అయిన 2 years లోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ ఆఫీసర్ మెల్ల కూడా తీసుకున్నాడు తెలుసా. వెరీ డెడికేటెడ్ పర్సన్, బ్రిలియంట్ ఆఫీసర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. వాడు చాలా సరదాగా ఉండేవాడు, కానీ ఒక్కటే, పాకిస్తాన్ అంటే పరమ అసహ్యం వాడికి. వాళ్ళు మన దేశంలో చేసే టెర్రరిజం ఆపడం కోసం వాడు ఎంత దూరమైనా వెళ్తాడు. ఆ గొడవల్లోనే వాడి ప్రాణానికి ప్రాణమైన స్వాతిని పోగొట్టుకున్నాడు. అంతే, వాడు ఉన్నాడు అంటే ఉన్నాడంతే, జస్ట్ బతుకున్నాడంతే. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడో ఎవరికీ తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. వాడి చావు కోసం వాడే ఎదురు చూస్తున్నాడు. సార్ సార్ నేను పోలీస్ స్టేషన్ కెప్టెన్ రవి అమ్జద్ భాయ్. అప్పుడు అదే నేను సార్ సారీ సార్ సార్ పోలీస్ ఆఫీసర్ అని తెలియక చాలా ఓవర్ రియాక్టర్. ఐఎమ్ వెరీ సారీ సార్. మీరు కెప్టెన్ ఫ్రెండ్ అని ఐఎమ్ రియలీ సారీ సార్. ఆ రోజు జరిగిన దానికి నేను చాలా చాలా ఫీల్ అవుతున్నాను సార్. ఐఎమ్ రియలీ సారీ సార్. ఐఎమ్ సో సారీ సార్. సార్ 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 దొంగ సచ్చినోడా, ఆడ కూతుర్ని కూడా చూడకుండా బయటికి గంటేసి మరి తలిపేసేసాడు. బస్తాగా హైదరాబాద్ అమ్మాయిని, ఇంత సెక్సీ గర్ల్ని ఏదో పాపం లేని సారీ చెప్తే కొంచెం కూడా తిప్పారొట్టే. పెద్ద పోజు. ఈసారి కనపడి నేను అస్సలు మాట్లాడు. కమీనా పోలీసు కనపడితే అస్సలు మాట్లాడు. మాకైతే అలా అనిపించట్లేదు. ఏదో ఉంది. ఒళ్ళంతా మండిపోతుంది. మళ్ళీ కనపడితేనా చచ్చిన మోహం కూడా చూడ. ఎవరు నువ్వు? నాకేం తెలీదు. రవికి ఇలాంటివన్నీ ఉన్నాయా? సైరా కెప్టెన్
సినిమాలో కమర్సింగ్ గట్టిపోయింది. కదా కోటి. హితులారా సన్నిహితులారా ఫ్రెండ్స్, ఈ సాయంత్రపు సీమంతానికి అరే సాయంత్రం సీమంతం క్యా భాయ్? నువ్వు కూడా తెలుగు మాట్లాడుతున్నావు అంజద్ భాయ్. నా భారతదేశపు ప్రజలారా, మన కెప్టెన్ రవిజీ ఎంతో కష్టపడి బేగం సాహెబా సైరా బాను గారు తల్లి కాబోతున్న ఈ శుభ సందర్భంలో వారికి పుట్టబోయే బిడ్డకు ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలని ఆయురారోగ్యాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పవిత్ర భారతదేశపు కళాకారుల తరఫున ఎక్ రంగీన్ మహఫిల్ నజరానా అంటే మా సినిమా వాళ్ళందరం విజయవాడ, వైజాగ్, నెల్లూరు, సింగపూర్ వెళ్లి రికార్డింగ్ డాన్సులు చేసేస్తుంటామే, అది కెప్టెన్, మన బోర్డర్ లో రహస్యంగా దొరుకుతున్న పాకిస్తాన్ ఆర్మీ యాక్టివిటీ సడన్ గా ఎక్కువయ్యాయి. ఇమీడియట్ గా బయలుదేరమని ఆర్డర్స్. అమ్జద్ భాయ్ సైరా జాగ్రత్త. आप फिक्र मत कीजिए కోటి, కెప్టెన్. మూర్తి సార్, మీకేం అవసరం వచ్చినా రాధాని అడగండి. అలాగే కెప్టెన్. అమ్జద్ భాయ్ शर्मिंदा मत कीजिए कैप्टन साहब, बहन है हमारी, हम देख लेंगे. మీరు వెళ్ళండి, पाकिस्तान कुत्तागल चमड़ा और चेंडी. आप चलिए कैप्टन, चलिए, आप देख लेंगे क्या होता है. आप चलिए कैप्टन. कैप्टन सैल्यूट कैप्टन. విన్నావుగా అమ్జద్ భాయ్ ఏమన్నాడు? తన అందరిలాంటి ముస్లిం కాదురా, ఈ కంట్రీ అంటే ఒక గౌరవం, మన అనే బిలాంగ్నెస్ ఉన్న వ్యక్తి. అందుకే తనంటే నాకు చాలా ఇష్టం. రేయ్, వాళ్ళ మీద నీకుండే కోపం నాకు బాగా తెలుసు. అమ్జద్ భాయ్ అలాంటి వాడు కాదు, తన్ని శత్రుల్లా చూడకు, చాలా మంచోడు. మన ఖలీల్ అలీ పోలీసుకి దొరికిపోయారు. వాళ్ళ ద్వారా ఏదైనా అక్కులు దొరికితే మసూద్ భాయ్ కోసం చేసే ప్లాన్ అంతా పాడవుతుంది. అందుకని మనం కొంతకాలం సైలెంట్ అయ్యి ఎవరికి అనుమానం రాని ప్లేస్ వెళ్ళిపోదాం. ఓకే, ఈలోపు పోలీస్ కుక్కల్ని దారి మళ్లించాలి. ఠీకే? రామ్దాస్ గౌడ్, పాపయ్య గౌడ్ మసీద్ ని కూలగొట్టడానికి హైదరాబాద్ నుంచి వెళ్ళింది వీళ్ళే. ఈ సాలిగాళ్ళ డీటెయిల్స్ కావాలి. శ్రవణో దదాతు కుబేరాజ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం స్వస్తి. జై శ్రీరామ్. أشهد أن محمدا رسول الله. अजहर, अजहर, या अल्लाह, अजहर मेरे लड्डू, अजहर, अजहर कहाँ गया तेरे को? मेरी जान, अरे बाबा दया जा मेरा, अजहर भाई आ गया देखो, देखो, अरे अल्लाह तेरा लाख लाख शुक्र है, लाख लाख शुक्र है अल्लाह, तेरा भाई, अरे अल्लाह ने అసలు రోజు ఏమైందా? ఓ రోజు గొడవల్లో
నా కళ్ళ ముందే ఇస్మాయిల్ భాయ్కు చంపేశారు. నన్ను చంపేశారనే భయంతో నేను దుబాయ్ వెళ్ళిపోయాను. ఉదరీ గए 2 साल से पेट्रोल पंप లో పనిచేస్తున్నాను. अम्मी जान को आपको देखने का बोल के మళ్ళీ వచ్చేసాను. अच्छा काम किया तू, अच्छा कर तू, कहा बिरयानी क्या तू? लेकिन एक बात बोली है, నేను వచ్చినట్లుగా किसी को नको बोलो. अरे ऐसे कैसे हो सकता है? अरे बकरा काटना है, बिरयानी बनाना है, सारे नको भैया. क्या है? मेरे को डर लगता भैया. अरे क्यों डर रहा है तू? अरे मैं हूं ना. नको भैया मैं ऐसे बोल के किसी को नको बोलो भैया. अरे ఏమవుద్ది చెప్పు. నేను వచ్చినట్లు తెలిస్తే मेरे को मार देते भैया. अरे पागलपन ఎవరు చంపరు? ఏమవుద్దు? अरे किसी को नको बोलो. ठीक है ఎవరికి చెప్పను సరేనా? लेकिन माँ कसम खा तू, पहले कसम खा तू. మమ్మల్ని వదిలి ఎక్కడ వెళ్ళకూడదు. हमारे साथ ही रहना चाहिए. ठीक है నేను ఎవరికి చెప్పను రెండు వచ్చినట్టు. సుక్కాబొట్టు పెట్టుకోని చంద్రయ్య సూరు కింద నిలుచుంటిరో చంద్రయ్య ఆడు చూసే ఈడు చూసే ఆడు చూసే ఈడు చూసే సూపులాకు చంద్రయ్య సుక్కాబొట్టు సున్నమాయరో చంద్రయ్య సుక్కాబొట్టు సున్నమాయరో చంద్రయ్య సుక్కాబొట్టు సున్నమాయరో చంద్రయ్య సుక్కాబొట్టు సున్నమాయరో చంద్రయ్య సుక్కాబొట్టు. నా బిడ్డే సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్స్? మా ఊళ్ళో నా బిడ్డని అందరూ రంబా, ఇంకెవరే రమ్యకృష్ణ లెక్క మంచిగా ఉంటదంటారు. సర్లే, డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది. సాయంత్రం 6 డైరెక్ట్ గా గెస్ట్ హౌస్ కి వచ్చేయండి. నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపించు. డైరెక్టర్ గారు ఈ రోజు రాత్రికి మీ అమ్మాయి డ్యాన్స్ అది చూసి. మా అమ్మ లేకుండా నేను ఒక్కదాన్ని రాను, నాకు భయం. సారు నీకు దండం పెడతా, నువ్వు వంకరగా మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడేది మొత్తం నాకు ఎరికైంది. వంక చంటోళ్ళం కాదు. పా బిడ్డ పా. చూడు బిడ్డ, మనూళ్ళో కూడా ఈ మగమండ కొడుకులంతా ఇంతే కదా. నాకా నిన్నొక అయ్య చేతిలో పెట్టి పెళ్లి చేసే తాహతు లేకపోయా, మరి ఇంకా ఎవడో ఒకటితో సర్దుకుపోవాలి కదే బిడ్డ. పైసలు లేకపోతే కుక్కలు లెక్క బతకాలి, నీకు తెలుసు కదా. నీకు ఇష్టం లేకపోతే వద్దు, ఎక్కడో దగ్గర సర్దుకుపోవాలి కదా. నీకు ఇష్టమైతేనే బిడ్డ, ఒక్కటి ఆలోచించు, పైసలుంటేనే ఇలువ. మసూద్ భాయ్ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసినావా? మెరుగునేమను అస్సలు బతికి ఉన్నాడా? मैं देखा जिंदा है. ఎప్పుడు చూసినావు? 10 दिन पहले. ఎక్కడ? वैन में ले जा रहे थे. ఎక్కడికి? वो नहीं मालूम भाई, वो पुलिस वालों का मामला है, बहुत डेंजर मामला है. क्या हुआ? రే మసూద్, సిటీలో జరుగుతున్న మర్డర్స్ నీ గురించే నాకు బాగా తెలుసు. ఎవడో ప్లాన్ చేస్తున్నాడు నిన్ను ఇక్కడి నుంచి విడిపించడానికి. ఇప్పటికే అర్థమైంటుంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటో. చెప్పు. చెప్పేది చేసేది ఒకటే, పవిత్ర యుద్ధం. మీ స్వార్థం కోసం టోటల్ గా దాని అర్థాన్ని మార్చేశారా? మీ ప్రవర్త జిహాద్ ని అంతర్గతిత్వం అన్నాడు కానీ ఇలా అమాయకులు ప్రాణాలు తీయమని చెప్పలేదే. ఆ మాట వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా శ్రీకృష్ణ పరమాత్మ మహాభగవద్గీతలో చెప్పాడు రా పవిత్ర యుద్ధం గురించి. అదే కనుక మేము అవపరిస్తే 2 నిమిషాల్లో మీరంతా భూస్థాపితమైపోయారు. అది జరగదు, అది మీ వల్ల కాదు. అదే చేతనైతే మస్జిద్ కూల్చిగానే గుడి కట్టాలి కదా, ఎందుకు కట్టలేదు? భయం. మీ గుడి కావాల్సింది ఓట్లు. గుడి కడితే ఓట్లు పోతాయని భయం. భయం కాదు, వ్యవస్థ మీద మాకుంటే నమ్మకం. జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ చెప్పిందిరా. సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం. అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కింద బతికే మీకేం తెలుస్తుందిరా ప్రజాస్వామ్యం గురించి? కుక్క.
ప్రజాస్వామ్యం బోల్కే బక్వాస్ మత్ కరో. మీ దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? వింటేనే నవ్వొస్తుంది. మీది అంతా పొలిటికల్ డ్రామా. పొలిటికల్ డ్రామా. మసూద్, పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడి తలుపులు తెరుచుకునేది ముస్లిం అయిన బిస్మిల్లా ఖాన్ షహనాయి అయిన తర్వాతే. ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఇదయతుల్లా, ఇప్పుడు అబ్దుల్ కలాం. మా దేశంలో శ్రీరాముడు, వెంకటేశ్వరుతో పాటు బుద్ధుడిని కూడా పూజించేవారు. మీ ముస్లిం సాధువైన శ్రీ షిర్డీ సాయిబాబాని దేవుడిగా కొలుస్తాం. ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం, ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి. లెక్చర్ బాగుంది. ఆగే ఆగే దేఖో. మీరు మీ సంస్కృతి మొత్తం మంటల్లో కలిసిపోతుంది. అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా. సిర్ఫ్ నమూనా హై. మా మదర్సా నుంచి వచ్చే జిహాద్ వీరుల చేతిలో మీ పార్లమెంట్ బిల్డింగ్లు పగిలిపోతాయి. మీ హిందూ కాఫిర్ల గుళ్ళు కూల్చేస్తాం. మీ 3 రంగుల జెండా ముక్కలు. వారితో మీటింగ్ ఏంటి? ఏం కూర్చొని చూశాక రేపు వీళ్ళు తీసుకెళ్తాడు. ఎవరో వస్తాడు, ఫ్లైట్ లాంచ్ అంటాడు, హాస్టల్ అంటాడు. ఇటువంటి బాస్ కుక్కలు కాల్చండి, కలిసి మారాలి. వీటి గురించి టైం వేస్ట్, సెక్యూరిటీ వేస్ట్, ఫుడ్ ఎవరు నువ్వు? నేను ఎప్పుడు చూడలేదు. ఇక్కడ మాట్లాడదేంట్రా? ఇక్కడేం చేస్తున్నావురా నువ్వు? నిన్ను చూస్తుంటే ఇండియా ఫోటోలా లేదే. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తానా? ఐఎస్ఐయా, ఉసామా బిన్ లాడెనా? అసలు ఎంతమంది వచ్చారు ఇండియాకి మీరు? ఆ లుక్ ఏంట్రా? బొక్కలో పెట్టి 3rd డిగ్రీ, చచ్చా 30 డిగ్రీ కనుక యూజ్ చేశాను అనుకో అన్ని బయటకు వస్తాయి. ఏంటి ఆర్డిఎక్స్? अमजद भाई, अरे भूल गया मैंने. గుర్తుపెట్టావా? అజార్. अरे मेरा सगा भाई. తెలుసు కదా, అల్లాకి శుక్ర్ మళ్ళీ వచ్చాడు. దుబాయ్ లో ఉన్నాడట. దేకేసా రా, ఎక్సర్సైజ్ చేస్తున్నావా? వీడు ఆల్రెడీ షాక్ ఇచ్చాను. భయపడ్డావు కదా? నిజం చెప్పు, అదేంత యాక్టింగ్? అరే ఇసుకో నే చూడా తూ. వీడిలాగే బహుత్ అచ్చా యాక్టర్. ఎవరినైనా మాయ చేసేస్తాడు. దేఖ్తే రేనా ఏక్ దిన్ షారుఖ్ ఖాన్ బనేగా మేరా లడ్డు. తెరా భోంచేసా? చల్ ఖాతే. இந்த உலகத்தில் என்னோடு ஜென்மத்தில் எப்பவுமே நான் எப்பவுமே பார்க்காத ஓ பாரிஜாதமா. தெலுங்கு, தமிழ், மலையாளம், கன்னடம், மராட்டி, ஹிந்தி, இங்கிலீஷ் எல்லா படத்திலோ நீங்கதான் என்னோட ஹீரோயின். அன்பேவா 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 அன்பேவா. ఏంట్రా అర్జున్ రమ్మని గౌరవించావు? సీతమ్మ లక్ష్మణమ్మ సెపరేట్ గా ఫ్లాట్ తీసుకుందిరా. సీతను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతుంది. నిన్న ఒకసారి సీత చూడాలంటేను. ఖుదా తుమారి హమేషా హిఫాజత్ కరే. శుభం జరుగుతుంది. ఇవి కల్పు. मुझे मालूम है तुम एक दिन बहुत बड़ी हीरोइन बनोगी. इंशाल्लाह सब कुछ अच्छा होगा. आमीन. और बोलना नहीं हमें. हाँ सीता, ఆల్ ది బెస్ట్. ఈ గణపతిని నీ దగ్గర పెట్టుకో. అంతా మంచి జరుగుతుంది. ఈ పెద్ద హీరోయిన్ మా క్లోజ్ ఫ్రెండ్ అని అందరికీ చెప్తాను. బహన్, ఏదైనా గడ్బడైతే అమ్జద్ భాయ్ కు బులానా. బోల్నా మత్. కంగ్రాట్స్.
నేను చూస్తుంటే చాలా జల్సీగా ఉంది తెలుసా. నువ్వు భలే లక్కీ. సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం చాలా కష్టం. బాగా కష్టపడి నిలబెట్టుకో. పేరు కోసమో డబ్బు కోసమో మీ అమ్మ కోసమో దేనికి లొంగొద్దు. సినిమా వేషాల కంటే మా రియల్ లైఫ్ క్యారెక్టర్ ముఖ్యం. నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు. నేషనల్ లెవెల్లో శ్రీదేవి కన్నా పెద్ద హీరోయిన్ అవుతావు. అప్పుడు నన్ను కూడా రికమెండ్ చేస్తావు కదా. ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్ ఇప్పిస్తావా? ఓకే లక్ష్మి. ఏంటి లక్ష్మి? లక్ష్మి లక్ష్మి ఏమైంది? ఏడుస్తున్నావా? అయ్యా ఎందుకు ఏడుస్తున్నా? ఎన్ని రోజులు మీ తానుంది కదా, మిమ్మల్ని ఏడ్చి పెట్టిపోతుంటే దానికి ఏడుపు వస్తుంది. నాకు కూడా చాలా బాధ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా, జల్దీ పోవాలి. ప్లేట్లో ఊటీకి పోవాలి. షూటింగ్ ఉంది. పాపా ఇదిగో సాయిబు షూట్ కేసు పట్ట. పాపా ఊక ఏడిస్తే ముఖం పాడైతుంది. ఊక చెప్తుంటే నీ కాదు, ఊకమని చెప్తున్నానా? రండి మేడం కూర్చోండి. బయలుదేరా సార్. ఇవే బాబు కూర్చోండి మేడం, కూర్చోండి మెల్లిగా. అమ్జద్ భాయ్ నాకు భయంగా ఉంది. డ్రైవర్ పోనీ. మార్నింగ్ స్వామి. చాలా థ్యాంక్స్ స్వామి. లాస్ట్ టైం వచ్చినప్పుడు మా సీతామహాలక్ష్మిని హీరోయిన్ చేయమని మొక్కున్నాను. ఒక వారం రోజుల్లోనే హీరోయిన్ చేస్తావు. అయ్యో అవయ్ అమ్మాయినప్పుడు వదిలేక స్వామి. నువ్వే దగ్గర నుండి చూసుకోవాలి మరి. అవును మరి నా సంగతి ఏంటి? ఇంతప్పుడు నీ దగ్గరికి వస్తాను. ఎన్నిసార్లు నీ కొండకు వచ్చాను, ఎన్నిసార్లు నడుచుకుంటూ వచ్చాను. 7th క్లాస్ లో ఒకసారి, 10th క్లాస్ లో ఒకసారి ఫుల్ గా గుండిగించానా? మరి ఇన్ని చేశాను కదా. మరి ఎప్పుడు అడుగుతున్నాను. ఓహో అడగలేదనా? అంటే నేను కూడా నిన్ను అడగాల? సర్లే అడగండి, అమ్మాయినే పెట్టదు కదా. ఇప్పుడు అడిగేస్తున్నాను, కాసుకో మరి. ఆటో తోలుకునే ఆరామి అమ్జద్ గడు నాకు అల్లుడు అవుతాయి. నాటకు నహి చల్తే. మాసు మాలి బోల్కే మంచి అల్లుడు దొరికాయి. దుబాయ్లో 2 పెట్రోల్ బంకు ఉన్నాయి. మళ్ళీ అతనికిచ్చి నిన్ను పెళ్లి చేస్తాయి. చెప్ ఏడుపు బంద్ కరో. तुम सब लोग समझाओ. आओ. పాపం జుబేదా విపరీతంగా ఏడుస్తుంది. పాపం జుబేదా డబ్బుకు కబుర్లు పెట్టి అదే గడే ఆడపని చేసి పెళ్లి చేస్తాడు. టైం కమి అమ్జద్ గారు ఎక్కడ కనిపించట్లేదు. అమ్జద్ భాయ్ ఒరే మూర్ఖ ఎక్కడో ఉన్నా ఈ లోపల టైం కనపడతాడు. ఈడోరా జాగ్రత్తగా. ఓయ్ బాబాయ్ నీ గురించే. ఆ తల్లి ఎక్కడ వెళ్ళిపోలేదు. వేరే చేస్తున్నాడు. జుబేదా ఓ చేస్తాడు. భయపడకు. ఏం జరగలేదు. ताजमहल बोल के ठीक है. అంకుల్ ఎక్కడికి? అంకుల్ మరి జుబేదాని समझाओ. ఎస్ అంకుల్. खैर ఈ హైట్ గా ఉన్న బేగం ఎవరు? బేగం అంకుల్. मेरा बाप का नाम हहुल्ला, चाचुल्ला, शारकुल्ला. आप जानते हैं अंकुल? తుమారా బాప్ కా నామ్ చాలా పొడుగ్గా ఉన్నాయి. అందుకే నేను కూడా పుడుతూ పుట్టాను. ఒక్కసారి మొక్కను వాళ్ళు అసలు సిసలు తాలిబాన్ ముస్లిమ్స్. మొగుడు తప్ప మొహాల్ని ఎవ్వరూ చూడకూడదు. చూస్తే చచ్చారే. ఒసామా బిన్ లాడెన్. बेटी तुम भी संजाओ. ओसामा बिन लाडेन. सारी इंस्पेक्टर. अरे बुड्ढा ये लटकुर गाड़ी की पेली చేస్తున్నారా నా సుబేదాన్ని खींच कर रख दूंगा. अरे ओ सुबेदा बाहर आना. लेट पड़ा रहा. भाई निगाह रहा, क्या गड़बड़ कर रहे हैं? अरे गड़बड़ क्या है अभी बोलता हूँ साले. भाई और बहनों నేను సుబేదా కలిసి ఏనేం చేసినా మాలూం. ఇదే ఆటోలో సిటీ మొత్తం చక్కర్లు కొట్టినాం. शादी से पहले हाँ बहन जी కుబానీ కా మిఠాయి ఇద్దరు కలిసి ఇందిరా పార్క్ లో తిన్నాం. शादी से पहले हाँ भाई साहब పెళ్లికి ముందే कुछ होता है. सिनेमा देखा आपने? अरे 20 बार देखा కలిసి वो भी हाथ पकड़ के. बकवास बंद करो. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తే పోలీస్ కి ఫోన్ చేస్తాయి. ఇన్స్పెక్టర్ पुलिस अरे पुलिस को बुला रहे पुलिस को. నాకేం భయం లేదు. అరే బుడ్డా నేను ముస్లిం జుబేదా ముస్లిం. నేను మేజర్ జుబేదా మేజర్. ఎవడేం చేయలేడు. ఇష్టం లేని పెళ్లి చేస్తున్నావని నిన్ను బొక్కలేసేస్తారు. జుబేదా లేచిపోదావరా. జుబేదా లేచిపోదావరా. జుబేదా కన్యాయం చేస్తే బుర్కా వాళ్ళతో ఎక్కడికి వెళ్తున్నావు? నేను జుబేదా లేచిపోయి కదలడానికి వీల్లేదు. అరే జుబేదా లోపల కట్టేశారు. జుబేదా లేచిపోదావరా. పూజా వాళ్ళందరూ వచ్చేసారు. నా ప్యార్ని ఎవరు అర్థం చేసుకోవచ్చు. నేను ముస్లిం జుబేదా నేను ఎవరు మాట్లాడను. నేను మేజర్ జుబేదా మేజర్. కానీ అకల్కి బుడ్డే షకల్కి బుడ్డే మా పెళ్లి కట్టొస్తున్నాడు. నేను జుబేదాతో ఇప్పుడే లేచిపోవాలి. మూర్ఖ జుబేదా. हाँ वही वो साला जुबेदा
మసూదుని పట్టుకున్నప్పుడు తప్పించుకున్నాడు కదా సార్. వీడు మళ్ళీ చాలా నెలల తర్వాత సిటీలోకి ఎంటర్ అయ్యాడు. ఓల్డ్ సిటీలో ఎక్కడో తిరుగుతున్నట్టున్నాడు. ఆల్రెడీ మన వాళ్ళు వెతుకుతున్నారు. సిటీలో వరుసగా జరుగుతున్న మర్డర్స్ కి వీడికి ఏదో సంబంధం ఉన్నట్టున్నారు. మసూదుని తప్పించే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. సలాం సాబ్. సార్ మీకు తెలుసు కదా వీళ్ళిద్దరు చాలా రోజుల నుంచి వీళ్ళ నాన్న వేరే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాడు. అందుకే ఎత్తుకొచ్చాం. ऐसा कुछ नहीं है साहब. అంటే हम भी मेजर है साहब और ये भी मेजर है साहब. मैं भी मुस्लिम ये भी मुस्लिम लेकिन इनके बाप बहुत వీళ్ళ ఫాదర్ మరీ కమర్షియల్ సార్. అదే సార్ కెప్టెన్ గారు ఊరు వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రాబ్లం వస్తే మేము అడగమని అరే మేము కూడా చెప్పారు. చెప్పారు కదా సాబ్. అంటే ఈ చిన్న చిన్న గొడవలు అయితే మనమే చూసేసుకుంటాం సాబ్. అంటే నేనంటే తనకు చాలా ఇష్టం సార్. తనంటే కూడా నాకు చాలా ఇష్టం సార్. ఇస్మే జబర్దస్తి కుछ भी नहीं है సార్. బలవంతం ఏం లేదు. చెప్పాయి బలవంతం లేదండి, నాకు ఇష్టం. సార్ పోలీస్ ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ సార్. భయంగా ఉంది సార్. మీరేదైనా హెల్ప్ చేయాలి. ఆనంద్ ఆ ఏరియా ఇన్స్పెక్టర్ తో మాట్లాడు. అమ్జద్ నేను చేయడానికి వీలేదని నేను చెప్పానని చెప్పు. పాప ఊటీకి పోయింది షూటింగ్ కు. ఊటీకి వెళ్ళిందా? చెప్తుంటండి గదిలో లేరు. ఇక మాట్లాడు. ఇంతకన్నా వేరే దారి కనపడలేదు. సినిమా అంటే నాకు చాలా ఇష్టం. స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి. ఎలా అయినా పెద్ద హీరోయిన్ అవ్వాలి. అమ్మ కూడా అందుకే కానీ నువ్వంటే నాకు చాలా ఇష్టం. क्या आगे रोड में पड़ो. फेस छोड़. एक चांस पे एक चांस पे हीरो सुपर हीरो होता हूँ. क्या हुआ है तुझे? सकन का देख. हीरो का तो भिखारी वेशन కూడా పనికిరావు. మున్సిపాలిటీ ప్లాట్ఫామ్ పడినావు. ఇందుకు అసలు వచ్చాను హైదరాబాద్ నువ్వు. ఇసిలే ఆయా తూ. మేము చచ్చిపోయావా ఇక్కడ? ఒక అమ్మాయి కోసం తాగి నన్ను నాశనం చేసుకుంటారు. పిచ్చోడా. హీరో అవుతా అంటే హీరో. ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండేవాడివి. ఒక అమ్మాయి కోసం ఇలా అయ్యావేంటి? నిన్ను ఇలా చూస్తుంటే చాలా బాధగా ఉంది ఆ కోటి. నీ గురించి చాలా అనుకున్నాం. इतना समझदार समझते थे हम तुम्हें. एक दिन बहुत बड़े हीरो बनोगे. ఏంటి కోటి? ఏయ్, తాగితే తప్పేంటి? సీతామహాలక్ష్మి మోసం చేసింది కాబట్టి తాగాడు. అసలు ఏ ఇంటిలో తాగితే అన్ని మర్చిపోయేవాడివి. నేను కూడా నిన్ను మర్చిపోయేవాళ్ళం. చాలా డిసప్పాయింట్ చేసావు కోటి. సినిమా సంగతి మీకెవరికి తెలియట్లేదు. ఇలాగే చాలా మంది ఆ అమ్మాయి బతుకు కోసం ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి లేకపోయేసరికి తట్టుకోలేక వీళ్ళ మందు పెద్ద హీరో అవుతుంది. అమ్జద్ భయ్య హీరో
అరే లడ్డు రే కొట్టి మాఫ్ కర్నా ముజే నిన్న అలా చూసేసరికి కోపం వచ్చేసి కొట్టేశాను రే మాఫ్ కర్నా లడ్డు సున్ బాధలు అందరికీ ఉంటాయిరా నీకొక్కరికే కాదు ఆ నాన్నందరూ తాగి పడిపోతున్నారా అరే లడ్నే కెళ్ళి హే జిందగీ లడ్నా హే అరే చూడు ఎవడెవడినో చూస్తున్నావురా పోస్టర్ల మీద నిన్ను చూడాలరా మా అందరికి ఎప్పటి నుంచో నమ్మకం ఉందా నువ్వు పెద్ద హీరో అవుతావని బహుత్ బడా హీరో బనేగా తూ తుత్తే హేవో మాకు తెలియదురా అమ్మాయి ఏం చేసిందో అని కానీ ఆ అమ్మాయి నిజంగా నీకు మోసం చేస్తుంటే ఏం చేయాలరా నువ్వు స్ట్రేట్ దికానే ఉస్కో తూ కావనే అగర్ ఓ హీరోయిన్ బన్ సక్తి నువ్వు కూడా పెద్ద హీరో అవుతావు తుత్తే హేవో అందర్ హే అరే బంగారం రా నువ్వు బంగారం నిన్ను పోగొట్టుకున్నందుకు అమ్మాయి సిగ్గుతో చచ్చిపోవాలి అరే तू दिखाना रे तू है तुझ में अंदर हम सब लोग हैं तेरे साथ हीरो बनना है तू हीरो बनेगा तू हीरो बहुत बड़ा हीरो बनेगा వద్దయ్యా నేను సినిమా తీయట్లేదు మానేశాను నన్ను వదలండి ఏం చేయమంటారయ్యా బాబులందరికీ అడ్వాన్స్ ఇచ్చి కూర్చున్నాను ఓ బాబాయ్ యాక్షన్ ఫిల్మ్ అంటాడు ఓ బాబాయ్ ఫ్యాక్షన్ ఫిల్మ్ అంటాడు ఓ బాబాయ్ లవ్ దుబ్బేస్తున్నాడు ఓ బాబాయ్ రీమేక్లు కావాలంటాడు తెలుగు దర్శకులు వద్దు తెలుగు కథలు వద్దు ఇంకో బాబాయ్ అయితే అసలు డేట్లు ఎప్పుడు ఇస్తాడో తెలియదు ఇవ్వడో తెలియదు పిచ్చి కుక్కలా తిరుగుతున్న 40 మంది ప్రొడ్యూసర్లకి నెక్స్ట్ ఫిల్మ్ మీదే అంటాడు నేను 41 వాడిని ఏం చేయమంటారు నేను తీయటలేదు వదిలేయండి ఇన్ని కష్టాలు పడుతూ సినిమాలు ఎందుకు చేయాలి ఎవరి కోసం చంపేస్తా ఎవరు మీరు సార్ వచ్చేసారు గారు సార్ రఘురామ గారు రామబాబు సార్ ఎస్ఐ గారు 170 సినిమా సార్ సారీ సార్ మా రఘురామ పొట్టిసి గారిని ఎవరు కిడ్నాప్ చేశారు సార్ అయ్యి బాబు లోపల బాబులు పేదలేదు సార్ మీరు త్వరగా రావాలి సార్ నాకు ఫ్లైట్ లో టెర్రిక్లో పిల్లలు అంతా కావట్లేదు అయ్యి బాబు రూపులో బాబులు పేదలేదు సార్ మీరు త్వరగా రావాలి నా కోసం నా వాళ్ళ కోసం నా కుటుంబం కోసం నా దేశ ప్రజల కోసం 96 ఫిల్మ్ సార్ ప్రాణాలను అర్పిస్తాను ఫిల్మ్ సార్ స్లోగా వందే మాత్రం అని చనిపోయాడు సార్ సార్ తాపాంకిల్ సార్ అఖిలకిరణ్ సార్ 24 లైన్ సార్ నార్మల్ ఫిల్మ్ సార్ ఈ అమరవీరుడికి కన్నీటి శ్రద్ధాంజలి కట్టిస్తున్నట్టుగా దేవతలందరూ మంచు వర్షం కురిపిస్తున్నారు సార్ స్లోగా క్రేన్ డౌన్ అయింది సార్ ఏం టైటిల్ స్టార్ట్ అయ్యాయి సార్ రోలింగ్ టైటిల్ సార్ ఆ టైటిల్స్ మీద జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి వందే మాత్రం ఏంటి కాదు సార్ సార్ ముందు కట్లి పట్ల కళ్ళు తెలుసుకుంటాను సారీ సార్ తప్పైపోయింది సార్ అనుకోకండి సార్ సార్ వేరే దారిలోకి వెళ్ళి చేయాల్సి వచ్చింది సార్ క్షమించండి ఎలా ఉంది సార్ సూపర్ రా బంపర్ రా ఇంత బ్రహ్మాండాన్ని కథ పెట్టుకుని ఇన్నాడు ఎక్కడ తిరుగుతున్నారా ఇక నాకు ఏ బాబులు అక్కర్లేదు సార్ నువ్వే హీరో నువ్వే డైరెక్టర్ ఈ సినిమాకి ఇస్తున్నా తీసుకెళ్తా हीरो बन गया क्या हो सर सही कैप्टन साहब डोंट डाई बैक कम बैक नहीं साहब हमारा कैप्टन साहब చూడాలి సార్ మనం ఏం చూస్తావు దొంగ దెబ్బ తీసి వీడి తీసుకెళ్లిపోయారు యుద్ధ ఖైదీని ఏం చేయకూడదని తెలుసు కూడా నానా చిత్రహింసలో పెట్టారు దేశ రక్షణ రహస్యాలు చెప్పమని చెప్పి కళ్ళు పీకేశారు
ఇదిగో నాలుగు కోసేశారు. చివరికి టెస్ట్ టెస్ట్ ఆ పాకిస్తాన్ ఒక అమ్మకి అబ్బకి కనుక పుట్టుంటే మా ఎదురుగుండా వచ్చి యుద్ధం చేయమని చెప్పండి. 5 గంటలు, 5 గంటలు. మసి శాంతి శాంతి అంటూ పైనున్న వాళ్ళు మా చేతులు కట్టేశారు. ఒకే ఒక్కసారి మమ్మల్ని వదలమని చెప్పండి. ఇండియన్ ఆర్మీ పవర్ ఏంటో తెలుస్తుంది. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే ఒక్కసారి పాకిస్తాన్ చెప్పరా డాడీతో మాట్లాడాలంటే టెన్షన్ గా ఉందిరా. అందుకేరా మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, ఈ లవ్వు గివ్వు నా ఒంటికి పడదని. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా? అంతా అయిపోయిన తర్వాత ఏంటిది? అంతా అయిపోయిందా? ఏ వావనిచ్చావు? ఎంత ట్రై చేశాను, ప్రతిసారి పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత అని ఒకటే గోళ. అదేదో అయ్యున్నా బాగుండు. మీ నాన్నగారిని అడగడానికి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్. సర్లే, ఆ టెన్షన్ ఏదో నేనే పడతా. ఈ పాయింట్ నుంచి నీ దారి నీది, నా దారి నాది. ముందు నువ్వు వెళ్ళు, 10 minutes తర్వాత నేను వస్తాను. అదిగా స్వాతి, వెళ్ళు. స్వాతి స్వాతి నాకు వెళ్ళడం లేదు. సాయంత్రం కలుస్తాను. అదిగా Go.
ఏంటి కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్ నీకే ఎన్ని తెలివితేటలుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ని నాకెంత ఉండాలి? 1 year నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నారు. అందుకే రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. సార్ నేను నైస్ సెలక్షన్ రకన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కరవపడే కత్తి లాంటి రాధను సెలెక్ట్ చేసుకున్నావమ్మా. బట్ ఐఎమ్ సారీ రాధా, నీకు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాను కానీ మంచి లైఫ్ ఇవ్వలేకపోతున్నాను. డాడీ 25 సంవత్సరాల నుంచి ఈ టార్చర్ చూసావుగా, ఇక నుంచి నీకు మొదలు. ఆల్ ది బెస్ట్. champagne for our happy marriage. వెయిట్ ఏంటి? నువ్వు రేపు నా మెడలో కట్టే తాళి ఎప్పుడు నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది కదా, అలాగే నేను ఎప్పుడు గుర్తుండాలని. అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట. లవ్ యూ. లవ్ యూ టు. కానీ నాకు వంట రాదు. మరేమో బట్టలు ఉతకటం, పిల్లల్ని రెడీ చేయటం, స్కూల్కి పంపడం. పెళ్ళామంటే పని మనిషి కాదు. ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం. కానీ ఒక్కటి మాత్రం కష్టం. ఏంటి? ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి మధ్యలో గ్యాప్ ఉంది చూసావా, దాన్ని వేరే మనిషితో మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా హలో, నేను రవిని. నువ్వు వెంటనే బార్కాస్ ఏరియాకి వచ్చాయి. మసూద్ గారు ఇక్కడ ఒక ఇంట్లో అన్నాడు. త్వరగా రా. మసూదా కరెక్టేనా? నువ్వు అక్కడ రిస్క్ తీసుకోవద్దు. వెంటనే టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఫోన్ చేయి. నేను ఇమీడియట్ బయలుదేరుతాను. స్వాతి ఇంటికి వెళ్ళిపో. నేను టెర్రరిస్టులతో కూడా చాలా డేంజర్. డేంజర్ అయితే నీకు డేంజర్ కదా. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎప్పుడు తీసుకోవట్లేదు. ఫోటో తీయాలా, ఆర్టికల్ సబ్మిట్ చేయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మ్యాగజైన్ టైం అవుతుంది. మసూద్ పారిపోతారా? అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. అస్సలు ఈ దేశం ఈ కాఫిర్గాలది కాదు. బాబర్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ మొత్తం మనమే రాజ్యం చేశాం. ఎక్కడో చిన్న తప్పు జరిగింది. అందుకే హిందుస్థాన్ కాఫిర్గాల కింద బతకమని అల్లా మనకి శిక్ష వేశాడు. మళ్ళీ అల్లా రాజ్యం మనమే తీసుకురావాలి. హిందుస్థాన్ మొత్తం పాకిస్తాన్ చెయ్యాలి. అందుకే మిమ్మల్ని పాకిస్తాన్ పంపిస్తున్నాను ట్రైనింగ్ కోసం. పాస్పోర్ట్లన్నీ రెడీ. మసూద్ ఆ ఇంట్లోనే ఉన్నాడు. మొత్తం కవర్ చేయండి. రవి, నువ్వు ఎక్కడున్నావు? నన్ను అడుగుతాడు. ఓకే, రాధా
స్వాతి ఏంట్రా భయం వేసిందిరా. ఏయ్ ఛా. AK-47 స్వాతి ఫోటో తీయలేవా? ఇమిడియట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి. కమాన్ 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 స్వాతి. ఒక్క ఫోటో తీయలేవా? రాధా ఎన్ని బుల్లెట్స్ ఉంటాయిరా ఒక గన్లో? ఇప్పుడు అవన్నీ ఎందుకు నీకు? అన్ని తగ్గిపోయి ఉంటాయా? స్వాతి ప్లీజ్. నొప్పిరా రాధా? నీకేమో స్వాతి? అవును ఫోటోలో బాగా వచ్చి ఉంటాయి కదా? బాగానే వచ్చుంటాయి. ఇమీడియట్ గా ప్రింట్స్ వేయించు. అలాగే ఇమీడియట్ గా ఇస్తాను. వెంటనే చూడాలనుంది. మన ఫస్ట్ నైట్ కూడా ఇలాగే ఎత్తుకొని తీసుకెళ్తావా? కొంచెం మాట్లాడుకుని సైలెంట్ కొట్టావా? ఏడుస్తున్నావా? నాకే అవుతారా? నేను చచ్చిపోను. నీకేమో అవుతా. I love you. నీకేమో అవుతా. నేను ఉన్నాను కదా. Love you, Ram. Love you too. Love you. Love you too. నీకేమో అవుతా. నేను ఉన్నాను కదా. స్వాతి ఓకేనా? స్వాతి 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 స్వాతి
బాబు బాబు చాలా బాగా చేశారు బాబు. మీకు ఐశ్వర్య కావాలా చెప్పండి బాబు. మీరు ఎవరంటే వాళ్ళు బాబు. ప్లాన్ చేసి చెప్తున్నారు బాబు. మీరు యాక్షన్ చేస్తుంటే బాబు నేను బాబుని కాదు, నేను బాబుని కాదు, నేను బాబుని కాదు. దయచేసి నాకు చెడగొట్టకండి. నేను చేయబోయే నెక్స్ట్ పిక్చర్ కూడా నటుడిగా నాకు జన్మనిచ్చిన రఘురామ గారికి చేయబోతున్నాను. మీకు ఎవరికి చేయట్లేదు. సో ప్లీజ్ నన్ను తప్పుగా అనుకోవద్దు, మీరు ఎవరో కోపగించుకోవద్దు. కోటి కోటి నువ్వు లోపలికి వెళ్ళు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళు బాబు. ఈ బాబు అలాంటి బాబు కాదు బాబు. మీరు బయలుదేరండి. చెప్తుంది కదా బుద్ధి లేకపోతే సరే వెళ్ళండి, వెళ్ళండి. చాలా బాగుంది. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. యు ఆర్ టెరిఫిక్. ఎక్స్ప్రెషన్ అది బోసు రేపు అవుట్ ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఏం కోటి బానువా షార్ట్ అంటే ఇక బా డైరెక్టర్ మీకోసం ఎయిటింగ్ లైఫ్ లో ఒంటరితనం ఎంత నరకమో నాకు బాగా తెలుసు. భార్యను పోగొట్టుకున్నాను, నా స్వాతిని పోగొట్టుకున్నాను. స్వాతి నువ్వు మర్చిపోలేవు నాకు తెలుసు, కానీ తప్పదు. ఏం చేస్తాం, భరించాలి. ఎంతకాలం ఇలా నీలో నువ్వే చస్తూ బ్రతుకుతావురా? రే నేను ఇలా చూడలేకపోతున్నారా? నాకు స్వాతి ఎంతో పూజ కూడా అంతే. వాళ్ళ ఫాదర్ నేను మంచి ఫ్రెండ్స్. ఈ అమ్మాయి నువ్వు అంటే ఇష్టపడుతుంది. నీ గురించి అన్ని తెలుసు కూడా. నేను చెబుతున్నాను, పూజను పెళ్లి చేసుకోరా. నీకు తోడు అవసరం రా. నా మాట రా రాదా? सलाम साहब. और ISH शुक्रिया भाभी. చాలా సేపటి నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నారు. సరే తీసుకుందాం. సలాం సాబ్, మీతో కొంచెం మాట్లాడాలి. సార్ పూజ. హలో. చిన్న ఇన్ఫర్మేషన్. 5 కోట్లు. ఏంటది? मौलाना मसूद अजहर कहाँ है? ఇప్పుడే వస్తా సార్. చాలా పెద్ద రిస్క్ ఏముంది సార్? ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇటు నుంచి దుబాయ్ పంపిస్తాను. మీ ఫ్యామిలీతో సహా అన్ని అరేంజ్మెంట్స్ నేను చూసుకుంటాను. బస్ మసూద్ భాయ్ कहाँ है?
अरे क्या साहब है नहीं साहब मस्जिद है साहब ఇలా చప్పలేసుకుని లోపల రాకూడదు సాబ్ గలత్ है अरे साहब कहाँ जा रहा साहब बोल रहा साहब गलत है साहब 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 अरे साहब साहब मेरा बात सुनो साहब 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 क्या हुआ साहब आपको ये ठीक नहीं साहब 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 मैं बोल रहा हूँ नहीं जाना है साहब साहब చప్పలేసుకుని లోపలికి వెళ్ళకూడదు సాబ్ अंदर नहीं जा रहा है अरे तो मेरा बात को तो सुनता ही ఎంత డ్యూటీ అయినా బూట్లు వేసుకుని మసీదులోకి వచ్చేస్తారా సాబ్? అలాగే మేము కూడా మీ గుడిలోకి చెప్పలేసుకుని వస్తే ఊరుకుంటారా సాబ్? అంటే మీది మాత్రం గుడి మాది గుడి కాదు సాబ్. ఎందుకు సార్ ఎప్పుడు చూసినా మమ్మల్ని అనుమానిస్తారు? పాగల్ పనే సాబే. ఎవడో క్రిమినల్ మసీదులోకి దిగాడని ఏదో ముస్లిం పాకిస్తాన్ ఏదో చేశారని మమ్మల్ని ఎందుకు సార్ చెప్తారు? సాబ్ హమ్ ముస్లిమ్స్ కావచ్చు సాబ్, లేకిన్ హమ్ భీ హిందుస్థానీ హై, నీలాగా ఇండియన్. మీరు ఇండియన్ సెంటరా? ఈ దేశంలో ఉంటూ 24 గంటలు పాకిస్తాన్ కి భజన చేస్తారా మీరు? క్రికెట్ లో ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచడం, అమెరికాలో లాడెన్ గడు టవర్లు పేల్చేస్తే మీరు ఇక్కడ డాన్సులు చేయడం, మదరసాలలో ఇండియాకి వ్యతిరేకంగా పాఠాలు నూరిపోయడం, మీ ఇళ్లు, మీ మదరసాలు, మీ మసీదులు మొత్తం మొత్తం పాకిస్తానీ ఐఎస్ షెల్టర్లు చేశారా? మీరు ఇండియన్ సెంటరా? క్యా బోల్ రే సాబ్? సాబ్ ఐఎస్ఏ వైసే మాకు తెలియదు సాబ్. మేము అలా కనిపిస్తున్నామా సాబ్? సాబ్ మేము మీలాగే దిన్ రాత్ మెహనత్ కరికే స్ట్రైట్ బతుకుతున్నాం సాబ్. కానీ మీ అనుమానం వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక భయంతో సస్తున్నాం సాబ్. ఏం బతుకు సాబ్ ఇది? కుక్కలు లెక్క బతుకుతున్నాం సాబ్. ఇక్కడ అంత కష్టమైతే ఇక్కడ ఎందుకున్నారా? వెళ్ళిపోతారా మీ పాకిస్తాన్ కి? అరే మీరెవరండి మమ్మల్ని బొమ్మంటానికి? మీదేనా ఈ దేశం? అరే హమ్ భీ యహీ కే హై, హమారా పాకిస్తాన్ నహీ హై. మేము కూడా మీలాగే ఇక్కడే పుట్టాం, మేము కూడా మీలాగే ఇక్కడే పెరిగాం, మేము కూడా మీలాగే ఈ మట్టిలోనే కలిసిపోతాం. హమారా భీ హై హమారా దేశ్. ఎలా విడిస్తారు మమ్మల్ని? నమ్మరా మమ్మల్ని? నమ్మాం కాబట్టే ప్రపంచంలో ఎక్కడా లేంది మా భారతదేశంలో హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నవరా? అదే 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 మేము చేసిన తప్పు.
అలా నమ్మినందుకు బాంబే బ్లాస్ట్లు, కాశ్మీర్ గొడవలు, టెంపుల్ అటాకింగ్స్, ఆఖరికి ఇన్ని జరిగినా కూడా మిమ్మల్ని నమ్మి లాహోర్ దాకా బస్సులో వచ్చాం కదరా. ఏం చేశారా మీరు? కార్గిల్ లో వెనుపడి పొడిచారు, బొగ్గిడప్పు తీశారు. యా అల్లా, తప్పుగా మాట్లాడుతున్నారు సాబ్. కార్గిల్ కు మాకు ఏం సార్ సంబంధం? అది ఎలా ఉందో ఎట్లుందో కూడా తెలియదు సాబ్. అక్కడ దొంగ దెబ్బ తీసింది పాకిస్తానీ బద్మాషులు సాబ్, కిరాయి సాలగాళ్ళు. మేం కాదు సాబ్. సాబ్, నమాజ్ చేసే ప్రతివాడు పాకిస్తానీ కాదు సాబ్. ఇస్లాం అంటే పాకిస్తానీ ఒకటే కాదు సాబ్. దునియాలో గోల్డ్ అంత దేశంలో ఇస్లాం ఉంది సాబ్. అందులో పాకిస్తాన్ ఒక చిన్న దేశం సాబ్. సాబ్, దేశానికి దేవునికి సంబంధం లేదు సాబ్. వాళ్ళు ముస్లిమ్స్ కావచ్చు, మేము ముస్లిమ్స్ కావచ్చు సాబ్, కానీ వాళ్ళు పాకిస్తానీలు సాబ్. మేము ఇండియన్స్. ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాం సాబ్, ఇక్కడే ఉంటాం. మీరుంటాం కాదురా, మేము దయ తెలిస్తే మీరు ఇక్కడ ఉన్నారు. మీ ప్రవక్త ఇక్కడ పుట్టలేదు, మీ మత గ్రంథం ఇక్కడ లేదు, మీ దేవుడికి సంబంధించిన ఏ పుణ్యక్షేత్రం మా భారతదేశంలో లేదురా. ఎలా అంటారా మీ దేశం అని? మా తల్లిని చీల్చి మీకోసం ప్రత్యేకంగా పాకిస్తాన్ అని పెట్టుకున్న తర్వాత కూడా మీ మీద దయ తలిచి మిమ్మల్ని ఇక్కడ ఉండనిచ్చావరా? దయ తలిచి ఉండనివ్వడం ఏంటి సాబ్? హం భీక్ నహీ మాంగ్ రే. చచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ఏ హమారీ మా హై. ఈ దేశం మాది, మాదే. ఎరా బాసు, అన్ని టికెట్లు కన్ఫర్మా? జై శ్రీరామ్. నువ్వేంటి ఇక్కడ? మీరేంటి ఇక్కడ? అవుట్డోర్ కూలు మనాలి వయా ఢిల్లీ. వావ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? విజయవాడ ఫ్రెండ్ పెళ్లికి. చూడడానికి ఇంత బాగుంటావు కదా, మా కోడిగడ పక్కన హీరోయిన్ చేసి కదా, నీకేం తక్కువ? ఎక్కడెక్కడ అందరూ హీరోయిన్ అవుతున్నారు తెలుసా? అజర్ భాయ్, కూర్చో 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 కూర్చో. ఎక్కడికైనా వెళ్తున్నావా? ఎవరైనా జిమ్రాన్కి వచ్చావా? రంజన్ భాయ్ కలవలేదు, మీ అవుటర్ వెళ్తున్న విషయం తనకు తెలియదు. ఎక్కడున్నాడు? పూజ పూజ, మన అంజద్ భాయ్ తమ్ముడు అజర్ భాయ్. హాయ్. మీరు ఫోన్ సార్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో కంపార్ట్మెంట్ బ్లాస్ట్ చేశారు సార్. అజర్ ఖాన్ గ్యాంగ్ వాళ్ళు ఇంకో కంపార్ట్మెంట్ క్యాప్చర్ చేసి ప్యాసింజర్స్ అందరినీ హాస్టల్ లో తీసుకున్నారు సార్. బ్లాస్ట్ లో చాలా మంది చనిపోయారు సార్. స్టేషన్ లో పరిస్థితి చాలా బీభత్సంగా ఉంది సార్. ఆ బ్లాస్ట్ చేసింది నేనే అజర్ ఖాన్. ఏ పోలీస్, ఇది జస్ట్ శాంపుల్. మసూద్ భాయ్ని, మా భయ్యా అంజద్ని సరిగ్గా 20 నిమిషాల్లోపు హెలికాప్టర్తో సహా ఇక్కడికి తీసుకురావాలి. లేకపోతే నేను చేసే రెండవ బ్లాస్ట్ ఈ స్టేషన్ చుట్టూ ఉన్న 5 కిలోమీటర్ల ఏరియా మొత్తం స్మాష్. నీకు అజార్ అనేవాడు ఎవడన్నా తెలుసా? हजरत, हजरत मेरा भाई है साहब ना, तम्मुడు क्या हुआ साहब? हजरत को साहब क्या? अरे हजरत टीवी ఎందుకు చూపిస్తున్నారు साहब? साहब कौन है साहब? हेलो भैया, मैं अजहर. भैया तुम ठीक हो ना भैया? अजहर भैया భయపడదు भैया. भैया మసూద్ భాయ్ తో పాటు నువ్వు ఇక్కడికి వచ్చే భయ్యా. अरे लड्डू ये प्राइस నేను కమిషన్ మాట్లాడతాను, అంతా నేను చూసుకుంటాను. మీకు తెలియదు సార్, వాళ్ళందరూ కలిసి డ్రామా ఆడుతున్నారు. నాకు తెలుసు, నాకు పర్వాలేదు వాటి, కానీ ఏం చేస్తాం? కొన్ని వేల మంది ప్రాణాలు వాడి చేతిలో ఉన్నాయి. మసూద్ని రిలీజ్ చేద్దాం. నేను చెప్పాను, దిస్ ఇస్ మై ఆర్డర్, గవర్నమెంట్ ఆర్డర్.
ముసుగులు తీయమని చెప్పు. ఓపెన్. అందరినీ బయటకు పంపించేయి. చల్లి అందరూ బయటికి వెళ్ళిపోండి. छोड़ दो दोनों को. सर, अरे अगर ये ठीक नहीं है, छोड़ दो उसको. छोड़ 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 छोड़. अरे मेरा बात तो सुन. तो ये जो कर रहा है तू, ये अच्छा काम नहीं है. ये बकवास मत करो. टाइम लेट मन దగ్గర భాయిని తీసుకురా. మసూద్ భాయిని తీసుకురా. భాయిని జల్దీ తీసుకురా. अरे भाई, अरे भाई ఏమంటున్నారా? अरे इसको, अरे ये पाकिस्तानी है मादक चोर, देश के दुश्मन है ये. अरे लड्डू, गद्दार मत करना, छोड़ दो पूजा को. अरे भी चल रहा हूँ, तुम उतरे चले चले ये लोग काफी हिंदुस्तान की काफी के औलाद हैं. भैया किस तरह మనం पाकिस्तान को दाम, हमारा पाकिस्तान को दाम. अरे चुप, हमारा पाकिस्तान नहीं है, हमारा हिंदुस्तान है. अरे ये राज्य में नीचे भूमिला व्यक्ति में देशम మనందరికీ అమ్మరా షాన్ హే హమారా. అరే అసలు ఇక్కడే పుట్టావు, ఇక్కడే చావాలి. చెప్పు చెప్పు, హిందుస్థాన్ అని చెప్పు, హమారా హిందుస్థాన్ అని చెప్పు. छोड़ ये पागलपन नहीं है, जिहाद है जिहाद. क्या होली की तरह दिखता है
भैया कुछ करो भैया, भैया मैं जीना चाहता हूँ भैया, भैया भैया मुझे बचा लो भैया, भैया तब्बे बिन भैया, भैया नन्नु चंपदन चंप भैया, चंपदन चंप भैया, भैया मैं जीना चाहता हूँ भैया, भैया 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 मुझे बचा लो भैया, भैया मैं जीना चाहता हूँ भैया, भैया चंपदन चंप भैया। వీడు నా తమ్ముడు కాదు, గద్దారిస్తారా బద్మాష్, చెప్పేయండి వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం, వందే पूजा oh shit हमसे कोटी सर सर बॉम्बे का डिफ्यूज कर दो एक क्षण में पहले सर अंदर में बैठने बेटी पंपिंग चाहिए अंदर सर ब्लैक आउट ब्लॉक्स की बैटरी कनेक्ट చేస్తుంది సెల్ ఫోన్ బ్యాటరీ ఆల్రెడీ డిస్కనెక్ట్ చేశాను సిగ్నల్ సెన్సార్ ఆన్లో ఉంది సార్ చాలా కాంప్లికేటెడ్ అలా ఓపెన్ చేస్తాను ఓకే సార్ డిస్కనెక్ట్ చేస్తాను సార్ థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్జద్ భాయ్ అరే లడ్డు అమ్మని చూపేదని జాగ్రత్తగా మక్క తీసుకెళ్ళు ఇకే మీ అల్ల గారికి బోలెడని నమస్కారాలు పెట్టానని చెప్పు నన్ను కూడా కొంచెం అరే తుజేకారే సాబ్ సలాం సాబ్ ఎప్పటి నుంచో అమ్మని మక్కా తీసుకెళ్లాలని ఇప్పుడు కుదిరింది ఓ శుక్రియా సాబ్ పంపడానికి మీరు వచ్చారు మా అదృష్టం సాబ్ శుక్రియా సాబ్ సాబ్ मेरा माँ है साहब माँ कैप्टन साहब के दोस्त है राधा साहब बहुत बड़ा पुलिस ऑफिसर है माँ सही थैंक्स फॉर थैंक यू सर నన్ను క్షమించండి అమ్మా మీ కొడుకుని ये क्या कर रहे हैं साहब ये क्या कर रहे हैं वाटा तमिड़ का साहब क्या माँ वो गद्दार है गद्दार अरे तमिड़ अट्टे वीडू अमजद भाई मेरी जान शाहरुख खान क्यों साहब आप भी हमारा भाई है हाँ? क्या माँ माँ है आपका दुआ दे माँ माँ बेटा जो कुछ करता है अल्लाह सब अच्छे के लिए करता है क्या रे हीरो अरे मेरी जान अल्लाह अकबर जय वीरांजनेया